శతమానం భవతే తథాయుః సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. వస్తున్నా. అవును, సామానంతా దించారా? వాయిస్ అదిగో మన వెనకాల వస్తుంది. ఇంకోసారి కంపార్ట్మెంట్ అంతా చూడలేకపోయారా? సీ డార్లింగ్, కంపార్ట్మెంట్ చూడటం రైల్వే డిపార్ట్మెంట్ పని. మన సీట్ చూసాను, దట్స్ ఆల్. ఇంకోసారి చూస్తే ఏం పోయింది? అబ్బా చూడు, మన వస్తువు పోయిందంటే ఇంకొకరు దొరికిందన్నమాట. ఏమిటండి మీరు ప్రతి పెద్ద విషయాన్ని చిన్న విషయంగా తీసి పారేస్తారంతే. నువ్వే ప్రతి చిన్న విషయం పెద్దగా ఆలోచిస్తావు. అవునులే, ఆడదానివిగా. ఏ జక్క, అన్నపూర్ణం పెట్టాలా? ఎంత? 4 రూపాయలు ఇప్పించండి బాబు. నేను ఉద్యోగానికి కొత్తగానే ఊరు కొత్త కదయ్యా. 3 రూపాయలు ఇస్తాను. ఎట్టదు బాబు, గడ్డి రేటు పెట్రోల్ రేటు మించిపోయింది. ఏమిటండి రోడ్డు మీద బేరాలు? రిక్షా మాత్రం ఊరికి వస్తాడేంటి? నువ్వు అడిగింది ఇస్తాలే పదవయ్యా. చూడు, ఈ ప్రపంచంలో సుఖం పక్కనే కష్టం ఉంటుంది. మనకు నచ్చింది పొందాలంటే నచ్చింది భరించాలి. ఆహా, శుభ్రంగా ఉండాలంటే కాస్త మట్టి మొహాన్ని పూసుకోవాలన్నట్టుగా ఉంది మీరు చెప్పేది. కథ గొడవతో మొదలయ్యిందని కంగారు పడుతున్నారా? కొత్త కాపురం గొడవే కదా, వీళ్ళకి పెళ్ళవుతుందని నేను అనుకోలేదు, కానీ అయ్యింది. ఎలాగంటే రోడ్ ఆఫీసర్ గారు నించనే నడుస్తున్నా కాలున్నాయి బాబు. ఉన్నాయా బాబు? ఏమండి, ఈ ఊళ్ళో ఏమైనా బురద సత్యాగ్రహం చేస్తున్నారా? సిరగారిపల్లి అంటే బురదకు పుట్టిల్లండి. మా ఊరు ఎవరొచ్చినా ఈ బురద చూసి వెనక్కి వెళ్ళిపోతారండి. మీరు అలాగే వెళ్ళిపోతారేమోనని ఎత్తి దించేశామండి. నేనేం పెళ్లి చూపులు రాలేదండి, నచ్చకపోతే తిరిగి వెళ్ళిపోవడానికి. మీ బురద వదలగొట్టే పని మీదే వచ్చాను, వదలగొట్టే వెళ్తాను. ఆల్ రైట్, కమా. నా పేరు రాజశేఖరం. మీరు చూసారా నా ఏదో బుద్ధి? నేను ఈ ఊరు ప్రెసిడెంట్ కదండి, నాకు అందరూ తెలుసండి. అందుకని నేను అందరికి తెలుసు అనుకుంటానండి. మీరు ఈ ఊరు ప్రెసిడెంటా? అంటే మీ పేరు దశరథరామయ్య? చూసారా, మన పేరు సెంటర్ దాకా బాగేసిందన్నమాట. కాదండి, మీరు ప్రెసిడెంట్ అని మీరే చెప్పారు. ఈ ఊరు ప్రెసిడెంట్ పేరు దశరథరామయ్య అని మా ఆదర్శం ఉంది. అదేండి, ఆఫీసర్ అంటే అలా ఉండాలి. మీరు మా ఊరు వచ్చాక మా రోడ్లన్నీ సిమెంట్ రోడ్లు అయిపోయినంత ధైర్యం వచ్చేసిందండి. నేను ప్రెసిడెంట్ అయ్యాక ఇలా ప్రధానికి కొట్టేయడం అలవాటు అయిపోయింది. యాదవలని ఆఫీసర్ గారు రోడ్డు మీద నిలబెట్టేశానండి. పంచాయతీ గెట్ హౌస్ వచ్చాయి. మా పంచాయతీ గెట్ హౌస్ అంటే దేవుడు గుర్తు సమానం అండి. ఉత్తప్పుడు దీన్ని తెరవండి. ఏదో మీ బోటి పెద్దోళ్ళు వచ్చినప్పుడే దీన్ని తెరుతామండి. తెరవరా ఎరవా. దశరథరామయ్య గారు,
ఈ దేవాలయంలో చాలా ప్రాణం బతుకుతున్నాయి. పాప నేను వచ్చి వాటి జీవితం పాడు చేయడం నాకు ఇష్టం లేదు, క్షమించండి. ఈ తలుపులు వేసి దొడ్డి తలుపులు వేయటం మర్చిపోయారండి ఈ యాదవలు. దొండలు బాబు. చూడండి ప్రెసిడెంట్ గారు, నన్ను ఈ ఊళ్ళో ఏ అరుగు మీద పడుకోమని పడుకుంటాను కానీ ఈ దేవాలయంలో భక్తుల మధ్య మాత్రం నన్ను ఇరికించకండి. ఎందుకంటేనండి నా జీవితంలో నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఇంకా పెళ్లి కూడా కానివ్వండి ప్లీజ్, నన్ను వదలండి సార్. రాజు గారు మీరేం చెప్పండి. కాదు సర్దుకోవయ్యా. ఎవరయ్యా ఆఫీసరు? ఎవరని? ఏమయ్యా ప్రెసిడెంట్? నువ్వు ప్రెసిడెంట్ అయితే నేను ఏమన్నా కాదన్నానా? కానీ పద్ధతి మార్చడానికి నువ్వెవరు అని అనవసరం, నీతో మాట్లాడటం అనవసరం. ఆ ఆఫీసర్ ఎవరో ఎక్కడున్నారో చెప్పు, ఆయనతోనే మాట్లాడతా. నేనేనండి. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం. చూడండి, నా గురించి నేను చెప్పుకోవడం నేను లైక్ చేయనండి. ఈ ఊళ్ళో కాకిని అడగండి, చెట్టును అడగండి, పుట్టను అడగండి, నా గురించి కంప్లీట్ గా చెబుతాయి. తమరు పొరుగురు కనుక మా అంజిగాడు చెబుతాడు. చెప్పరా చిత్తం, మా అయ్యగారి ఊరికి ప్రెసిడెంట్ చేశారండి, ఈ మధ్యలో ఓడిపోయారండి. అసలు వ్యవసాయం చిత్తం, మా అయ్యగారు 10 రోజులకు మోతుపోయారండి. 50 ఎకరాలు వేసానుగండి, 40 ఎకరాలు వరండి. ఇల్లి పెసరా ఇల్లి పెసరా అదండి. చూడండి, మీ గురించి మీరు చెప్తే నాకు అర్థమవుతుంది. చెప్పండి. 18 ఎకరాలు పెళ్లి పెసరండి. నేను చెప్పేదేం లేదండి. ఈ ఊరికి ఏ పెద్ద ఆఫీసర్ వచ్చినా, మంత్రి వచ్చినా మా ఇంట్లో దిగడమే రివాజ్ అండి. నేను పదవి పోయినా ఒప్పుకుంటా కానీ పద్ధతి మారితే ఒప్పుకోనండి. కనుక మీరు మా ఇంట్లోనే దిగాలండి. చెప్పా ప్రెసిడెంట్. నేను చెప్పేదేంటయ్యా, ఉండాల్సిందైనా తేల్చుకోవాల్సిందైనా మీ ఇంట్లో ఉండాలో మా ఇంట్లో ఉండాలో. చూడండి, పట్నంలో మా ఇంట్లో ఖాళీ లేదు, మా ఇంట్లో ఖాళీ లేదంటూ వచ్చిన వాళ్ళని రోడ్డు మీద నిలబెడతారు. ఇక్కడేమో మా ఇంటికి రండి, మా ఇంటికి రండి అంటూ వచ్చి నన్ను రోడ్డు మీద నిలబెడుతున్నారు. చూడండి ప్రెసిడెంట్ గారు, ఈ రోడ్ల ఆఫీసర్ రోడ్డు పాలు కాకుండా అర్జెంట్గా ఏదో నిర్ణయం తీసుకోండి. ఆఫీసర్ గారు, ఈ ఊళ్ళో కల్లా పెద్ద మనిషి నేనండి. మన ఇల్లే పెద్ద ఇల్లండి. ఊళ్ళోకి ఏ పెద్దాడు వచ్చినా దిగేది మన ఇంటోనండి. మీరు కూడా వచ్చి మా ఇంట్లో దిగండి. మీకు ఇల్లు ఏమాత్రం నచ్చకపోయినా, ఏమాత్రం ఇబ్బంది వచ్చినా నాకేం అభ్యంతరం లేదు. తక్షణం ఇల్లు ఖాళీ చేసేయండి. అదండి ఎత్తరా సామాను. రండి లోపల రండి. 1946లో నా పెళ్ళైన మర్నాడు పెద్ద గాలివాన వచ్చిందండి. ఊరంతా లేచిపోయింది కానీ ఈ ఇంటి పెంకు నగలేదండి. రేయ్, నేను వెళ్ళి తాళాలు అట్టుకొస్తాను. ఆఫీసర్ గారిని పైకి తీసుకెళ్ళు. పైకా అండి? వెళ్ళా తమరు పైకి వెళ్ళండి. ఎవరతను? రోడ్ల ఆఫీసరా. పైకి పంపించావేటి? ఆ? పైకి పంపించావేటి అని అడుగుతున్నాను. నాకు ఇష్టమే పంపించానే. ఇంకా 10 రోజులు మేడ మీద గదిలోనే ఉంటాడు. ఊరికే వెళ్ళి తాళాలు అట్టబో. ఏటి, మేడ మీద గదిలోనా? అవును. నీకు గాని మతి గాని పోలేదు కదా? నువ్వు ఇలాగ అడిగినప్పుడల్లా నీకు గాని పోయిందేమో అని డౌట్ వస్తుంది నాకు. లోపలికి వెళ్ళి తాళాలు అట్రా. నీ కూతురు గదిలోతుంది తిప్పుతావా? అంతకన్నా తల తీసుకెళ్లి పొయ్యిలో పెట్టుకుంటానయ్యో. తల్లిని ఒకరోజు దారి కంచంలో నేను అన్నం తిన్నందుకే కంచం తీసుకెళ్లి గోదాట్లో పడేసిందే. దాని గదులు ఇంకోళ్ళు తిప్పితే భూమి ఆకాశం ఏకం చేసేదు. నేనేమన్నా ఎదవని అనుకుంటున్నావు ఏంటే? నేనేమన్నా ఎదవని అనుకు అమ్మాయి మా తమ్ముడు గారింటో ఇంకా 15 రోజులు ఉంటది. 10 రోజుల్లో ఆఫీసర్ గారు వెళ్ళిపోతున్నాడు. 5 రోజులు డిఫరెన్స్ ఉంది. అర్ధాంతరంగా వచ్చేస్తే రానే, నాకేం భయమా? ఏదో మా అమ్మ పేరు పెట్టుకున్నాను ముద్దుగా చూసుకుంటున్నా గానీ ముక్కట్టుకులు అయితే ఊరుకోను. జువగారు ఇరిగిపోతుంది నీకు దానికి కూడా. ఇలా తాళాలట్రా. హలో. అవును, నీకు మాటలు ఎవరు నేర్పారు? అదే మా చిన్నమ్మ గారు గోరింకండి. అలాగా? దీనికి మాటలే కాదండి, పద్ధతులు కూడా నేర్పారండి. సుఖాలు ఇంట్లో లేదు ఉంటదట్టండి. ఇది కానీ వెళ్ళిపోతే కట్టాలు వచ్చేస్తారని మా ఇంట్లో నమ్మకం అండి. అదండి. గోరింకనే ఇంత పద్ధతిగా పెంచింది, ఆవిడెంత పద్ధతిగా ఉంటుందో. ఆవిడే కాదండి, మా ఇంట్లో అందరూ ఆవిడ పద్ధతి మీద అడుగుతారండి. మా అయ్యగారు ఉత్తప్పుడు అలా అడుగుతారు కానండి, ఆవిడ గారు కానీ ఇంట్లో ఉంటే ఊరవతలికి వెళ్ళి చుట్టకాల్చుకుంటారండి. అదండి. ఏట్రా ఏదో ఆఫీసర్ గారిని నిలబెట్టి మాడుతున్నావు? అబ్బే అదే లేదు. ఏటో అలా చూస్తున్నారు? మీ అమ్మాయి గారు ఇంట్లో లేరా? ఊరెళ్ళిందిలేండి. ఎప్పుడు వస్తారు? మీరు ఉండగా రాకూడదండి. ఏదావా బావతలకి. మీరు రండి. రండి. ఇదండి మా అమ్మాయి పడక రూము. త్యాగరాజ్ ఫోటో ఉంది. సంగీతం అంటే మా అమ్మాయికి ప్రాణం అండి. పాడతారా? ఎంటదండి. అవునండి. పాముకు నాగస్వరం ఎట్టాగో మా అమ్మాయికి సంగీతం అంటే అంత లైకింగ్ అండి. ఎప్పుడు మొదలెడతారండి? పాట రోడ్లండి.
నువ్వెవరు? రోడ్ల ఆఫీసర్ గారు ఎక్కడండి? ఎందుకు? చాలా విషయాలు మాట్లాడాలి. మీకెందుకండి? నేనే. ఆ, మీరేనా? మ్మ్. మీకోసం పొద్దుటి నుంచి తిరుగుతున్నానండి. ఇదేంటండి, చాలా బాగుందండి. దీంట్లో మా ఊరంతా కనిపిస్తుందండి. మీ పేరేంటండి? మీ చొక్క చాలా బాగుందండి. నా పేరు అది కాదుగా. మరేమిటి? వీర సత్య వరప్రసాద మంగళ దుర్గా జ్ఞాన ప్రసూన మంగ తాయారు. మా నాన్న చంటి తల్లి అంటాడండి. మా అమ్మేమో చిట్టి తల్లి అనేదండి. చచ్చిపోయిందండి. మరేమోనండి. అబ్బబ్బబ్బబ్బా, ఏం లొడలో మారుతున్నావు? ఎదురువాడికి అర్థమయ్యేలా చెప్పాలి. చెప్పింది వాడు విన్నాడో లేదో తెలుసుకుని ఆ తర్వాత కొత్త విషయాలు చెప్పాలి. అబ్బా, ఏంటండి హాస్పిటల్ లొల్లడ మాట్లాడుతున్నారు? మీ అమ్మ మీకు బాగా వసపోతుంటుందండి. వచ్చిన పని మర్చిపోయానండి. తీసుకోండి, తినండి, బాగుంటాయి. నాకు చాలా పనులు ఉన్నాయి, తల మాడదాం. గోపి! గోపి లేదు, గీపీ లేదు. గోపి అంటే గోపి, కాపీలాగా. మీరు చాలా ప్రమాదంలో ఉన్నారు తెలుసా? ప్రమాదమా? ఏమిటి? మీరు జయలక్ష్మి ఇంట్లో దాని గదిలో దిగారుగా, మీ పని ఇంతే సంగతులండి. ఏ? ఆ జయ అలాంటి మనిషి కాదండి, కయ్యాలమారండి. ఓసారేమోనండి నా వాళ్ళ అప్పలసావు గారి కర్రావు చెవులావు ఆవిడ పెసరచేలో పడ్డాయండి. పాపం నోర్లేని జీవాలు, వాటికేం తెలుస్తాయి చెప్పండి? వాటిని తీసుకెళ్లి అమలాపురం పందుల దొడ్లో పెట్టించేస్తుందండి. మరి మీరేమో తిన్నగా దాని గదిలోనే దిగిపోయారు. మిమ్మల్ని ఎక్కడ పెట్టించేస్తుందో ఏమో. మిమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి. ఆ అమ్మాయి పేరు చెప్పి ఊరు ఊరు దాన్ని బెదగొడుతున్నారే, అసలు అమ్మాయి ఏం చేస్తుందంట? నిన్ను మేడం నాదేం తప్పలేదు. బస్సు గోత్ర పడింది, తూలి మీద పడ్డా. దట్స్ ఆల్. సిగ్గు లేకపోతే సరే, కేసీ తార్కిక సమర్థించుకుంటున్నావా? నీలాంటి వాడికి ముక్కు చూడబోసాను. నిన్ను ఏమండి నన్ను ఎవరనుకుంటా? నేను గొప్ప ఇండిపెండెంట్ తెలుసా? అయితే మున్సిపల్ గారు అబ్బాయి. ఆహా, మున్సం గారు బయట అక్ష సామర్థ్యం ఆడపిల్ల మీద పడుతున్నారా? తిరగారు వచ్చేసింది. అపోయా ఇలాంటి వాళ్ళు ఊరికే వదిలి పెట్టకూడదండి. ఆడపిల్లలు కనిపిస్తే చాలు మీరు పడిపోతారంతే. ఇంకోసారి చుట్టుపక్కల చెప్తాను, చెప్తాను, చెప్తాను. అనుకో, మళ్ళీ పడతాం. కూర్చోడు ఎలా ఉంది? కప్పినాయి. అమ్మో రోడ్ల ఆఫీసర్ ఏటో ఇవాళ పొద్దుటి నుంచి ఇంటి మీద కాక అరుతుంది. నీ కూతురుగా నొత్తదేమో. వచ్చే ఏటవుద్దే? నాకేమన్నా భయమా? దాన్ని కూకలేస్తున్నప్పుడు మధ్య నువ్వు గాని అడ్డం వచ్చావా, నిన్ను దాన్ని ముడుకులు ఎలగొట్టి గోదావట్లో బారేస్తానంటే కాకుండా వెళ్ళిపోతాను. సరే అయ్యారండి కొప్పలు అట్టుకున్నాయండి. నోరు ముయ్, పెద్దగారిస్తే చంపేస్తాను. నెమ్మదికి చెప్పు చెప్పు. ముంగంట బస్సు ఇప్పుడే వచ్చిందండి. ఆడ బయలుదేరిన బస్సు ఆడ కూర్చుద్దండి. ఇసయం చెప్పు. అమ్మాయి గారు అందరూ దిగారండి. అదే దిగితే ఏటవు రాయ్ ఏట్రా గేదెలన్నీ పక్క చెవులో పడిపోతున్నాయి. ఏటా పక్క గేదెల్లో చెవులు పడిపోతున్నాయి. ఏటా? అమ్మా, నేను వచ్చేసా. హలో. ఎలా ఉన్నావు? ఏంటి అలా బిగుసిపోయావు? చిపా. ఏమిటి? చాలా ఎక్కడికయ్యా అనుకున్నంత ఇందుగా వచ్చింది నన్నాడు. ఇల్లు మందేనా? ఇల్లు మందేనా? అదేం ప్రశ్నమ్మా? మనీళ్ళే కదే. మనీళ్ళే నీ మొహం. నీ ఇల్లే కదమ్మా. ఎవరతను? ఈ ఇంటికి ఎందుకు వచ్చాడు? నా గదిలోకి ఎవరు రానిచ్చారు? చెప్పవే. ఏంటట్ట గుడ్డపకి చూస్తావు? నేను అప్పుడే చెప్పానా అమ్మాయికి ఇవన్నీ ఎట్లా ఉండదు, మన ఇంటికి ఎవరు రావడానికి ఇల్లేదని? నువ్వేమన్నావు? కుర్రాడు చాలా మంచాడు, రోడ్లు ఆపేస్తారు, రోడ్లన్నీ బాగుపడతాయన్నావు. కుర్రాడు చాలా మంచాడమ్మా, రోడ్లు ఆపేశారు. అలాగని నెత్తిరెక్కించుకోనక్కర్లేదని చెప్పానమ్మా. ఉత్త ఎదవ కింద తీసేసావు నా మాట అంతే. ఇప్పుడు చూడు అమ్మాయికి ఎంత ఇబ్బంది అయిపోయిందో. అమ్మాయి రోడ్డు మీద ఉంటుందంటే రోడ్లు ఆపేస్తారంట. రోడ్లు ఆపేశారు. రోడ్లు అయితే కొంపలు అంటూ పోతే కావచ్చు. చెప్పు, నువ్వు చెప్పు. ఇప్పుడేం సమాధానం చేస్తావు? గొడ్డసారితో ఉంటుంది కావచ్చు పిల్ల. ఆడపెత్తనం అయిపోయింది. ఏమ్మా, ఇదంతా నీ పనా? అవునే అవును. ఊళ్ళో ఒక పెద్ద ఆయన వచ్చాడు కదా అని మర్యాద కోసం ఇంటికి పిలుచుకొచ్చాం. ఏం తప్ప? తప్పో ఒప్పో అతను ఎవరైనా కావచ్చు, నా గదిలో మాత్రం ఉంటాను వీల్లేదు. వీల్లేదంటే వీధిలో పోతాడా? ఏ ఒక గదేనే ఉంది, ఇంకా ఉండడానికి అంత ఇల్లు ఉంది. కాళ్ళు కడుక్కో. ఆడదానికి పట్టు విడుపు ఉండాలి. పెద్దోడు చేసే పనికి మన్నింపు ఉండాలి. నిన్ను మేము కన్నా మమ్మల్ని నువ్వు కన్నావా? అయ్యో 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 అయ్యో, ఏమిటి ఆ పగరం?
అయ్యో దానికి చక్కెర ఎక్కువ కంప బీకి పందిరి వేస్తది. అయ్యో, రామచంద్ర, అయిపోతున్నాయే. పోతే పని. అయ్యో, అయ్యో, చెంబు చక్కెర నా కర్మ. ఉదయ్, మంటే. పడేస్తావులే అమ్మా ఊరుకోవే దాన్ని రెచ్చగొట్టమా నువ్వు పోతే పని. అయ్యో, చెంబు చక్కెర పడేసేస్తా. నా కర్మ. ఉదయ్, మంటే. వా నిలిచినట్టుందా మొత్తానికి మన రోడ్ల ఆఫీసరు అమ్మాయికి నాగస్వరం ఊదేశాడు. చూసావు ఈ ఆయన తెలివితేటలు కాదు మనమే చెప్పాం కిటుకు. ప్రతి విషయం 15 రోజులు ముందు ఆలోచిస్తాం కదా మనం. అయ్యారు కన్నంగా అరిచినట్టునా ఓ రథవా దిగు దుకే కేలుకోమ్మని బంగారు కోట నీ మాట నెగ్గించుకున్నావులే. ఆ కుర్రాడు ఇల్లు కాలిసేసి వెళ్ళిపోయాడు. ఆఫీసర్ని తీసుకెడుతూ ఆ ప్రెసిడెంట్ మీ నాన్న అన్న మాటలింటుంటే గోదాట్లో పడి సాగా అనిపించింది. మంచాడు గనక మర్యాదస్తుడు గనక నా ఊతో వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోద్ది? దాని ఇష్టం అండి. అదేమనుకుంటే అది జరగాల్సిందే. వచ్చేయమంటే ఆకాశం కిందకు వచ్చేయాల్సిందే, వెళ్ళిపోమంటే భూమి పైకి వెళ్ళిపోవాల్సిందే. మొన్న ఉపసరగలు ఇచ్చినప్పుడు చెప్పలేదండి మీకు అది ఇలా చేస్తుందని? మా నాన్న మంచోడు కాబట్టి మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు. అది అసలు మనిషి కాదండి, త్యాగత నుండి. అసలు మనిషి అంటే అలాగే ఉండాలి. తనకు నచ్చిన దాన్ని మనసారా ప్రేమించడం, ప్రేమించిన ప్రతి దాన్ని తనకు మాత్రమే ఉండేలా దక్కించుకోవడం, దక్కించుకున్న ప్రతి దాన్ని జీవితాంతం దాచుకునే మనిషి అంటే నాకు చాలా ఇష్టం. ఐ లైక్ సచ్ పీపుల్. అంజీ, అమ్మాయి గారు తమ సామాన్లు ఎట్టుకెళ్ళడానికి వచ్చారండి. అదండి బాగుందమ్మా. పొమ్మన్నారు, వచ్చేసాం. ఇంకా ఇక్కడికి వచ్చి కూడా సామాన్ తగలు పెట్టేయాలా? ఆఫీసర్ గారు మీకేం భయం లేదు, మనకు ఆ దేవుడే దిక్కు. మీ సామాన్లు ఎక్కడున్నాయి చెప్పండి, మనం మా ఇంటికి వెళ్తున్నాం. మా ఇంటికి వెళ్దాం. ఆయనే ఆడుకునే బంతి కాదు, అక్కడ తంతే ఇక్కడ పడ్డానికి, ఇక్కడ తంతే అక్కడ పడ్డానికి. ఆయనే రారు, అంతే కదండి. నేను అడిగింది ఆయన్ని. నేను చెప్పేది నీకు. నువ్వెవరే నాకు చెప్పడానికి? నువ్వెవరే నాకు చెప్పడానికి? ఎన్ని మొక్కలు తిరిగిపోతున్నావు నా తల్లి. అదండి అబ్బాబ్బా ఉండండి ఉండండి ఉండండి. చూడండి మిస్ జయలక్ష్మి గారు, నాకంటూ కొన్ని అలవాట్లు ఉన్నాయి, మీకంటూ కొన్ని పద్ధతులు ఉన్నాయి. నా అలవాట్లను చూసి మీరు బాధపడటం, మీ పద్ధతిని చూసి నేను అది కాదు బాధపడతాను. నేను. అసలు ఇదంతా ఒక బాధాకరమైన విషయం అండి. ఎందుకు వచ్చినాను వదిలేండి ప్లీజ్. మిమ్మల్ని తీసుకెళ్లేది మా ఇంటి పరువు కోసం. పరువు సరేనండి, నా సంగతి ఆలోచించరే. నేను ఎవరు మామూలు మనిషి అనుకోరా? రోజుకి 20 సేర్లు కలుస్తాను, నిద్ర పట్టకపోతే అరుస్తాను, పడితే గురక పెడతాను, వాగాలంటే వాగుతాను, ఇంకా చేయాలంటే తలకిందులుగా తపస్సు చేస్తారు, మేడ మీద నుంచి దూకుతారు. కరెక్ట్. చూడండి, ఇచ్చిన మాట ప్రకారం మీ పని పూర్తయ్యే వరకు మా ఇంట్లో ఉంచుకోవడం, మా మర్యాద దక్కించుకొని పంపడం, మీరేమైతే మాకే. అంజీ, సామానంతా పట్రా. బాగుందండి, చాలా బాగుందండి. ఆవిడ గారికి ఇష్టం లేదని సిగరెట్లు మానేశారు. రేపు అన్నం తిండ మానేమంటుంది, మానేస్తారా? రోడ్లు వేయడం మానేమంటుంది, మానేస్తారా? బట్టలు మానేస్తారా? మీలో ఏవో కొత్త కొత్త మార్పులు కనిపిస్తున్నాయండి. ఇదంతా చూస్తుంటే నాకు ఒకటి అర్థమవుతుంది. మీరు జైలు ప్రేమిస్తున్నారు అంతే. మాడిన అట్టే మిగిలిందిలే, మాడిన అట్టే మిగిలిందిలే, నాయి కడుపుకు ఇది చాలులే. ఏమండి? ఏమిటండి ఇది? ఆమ్లెట్. తినేద్దామనే? ఆఫ్ కోర్స్. ఇది ఆమ్లెట్ అనుకున్నారా? మర్చిపోకు బాబు, ఇలాంటివన్నీ తిని మీరు రోగం తెచ్చుకుంటే మా ఇంట్లో రోగం వచ్చి రోడ్లు ఆగిపోయాయని ఊరంతా మమ్మల్ని దుమ్మెత్తిపోస్తారు. మీకు పుణ్యం ఉంటుంది గాని మమ్మల్ని 10 మంది నోళ్లలో పారేయకండి. రేంజీ పెట్రా. మీకెందుకండి శ్రమ? మీకోసం కాదులేండి, మా పరువు కోసం, మా మర్యాద కోసం. ఉత్త పెసరట్లు నేను తినలేను. ఉప్మా కూడా ఉంది, తినండి. ఏంటి దబాసారంటండి? ఏదో ఆప్యాయంగా తినండి అనాలి. తినండి. సలాం కదా. అమ్మో, మీ కొంప మునిగిపోయిందండి. మిమ్మల్ని నా దేవుడు కూడా రక్షించలేడు. ఏ మొన్న మీకేం చెప్పాను? మీరు జైలు ప్రేమిస్తున్నారని చెప్పానా? ఇప్పుడు ఇంకోటి చెప్తాను. ఏంటి? జై మిమ్మల్ని ప్రేమిస్తుంది. అబ్బాబే అదేనా చిట్టి? అదేం లేదు, జై మిమ్మల్ని ప్రేమిస్తోంది అంతే. పాపం పిచ్చమ్మాయి. పెద్ద మీరు మాత్రం పిచ్చోళ్ళు కానట్టు. మీరు పిచ్చోళ్లే. చూడండి, సిగరెట్లు మాన్పించేసింది, మానేశారు. అది ప్రేమ కాదంటారు. సరే, పెసరట్లు పెట్టి ఏమీ లేని దానికి ఇంత పెద్ద కట్టు కట్టింది, అది ప్రేమ కాదంటారు. ఏ ప్రేమ లేకపోతే
మీకోసం ఊరి చివరికొచ్చి మిమ్మల్ని తొంగి తొంగి చూస్తుందా? ఎవరు అటు చూడండి. ఎవరు? మాట్లాడకుండా అటు చూడమంటుంటేను. ఇంకా తిరగారపల్లికి రోడ్లు పడ్డట్టే నాయనా. ఆవిడేమో చెప్పదు బెట్టు, మీరేమో అడగరు నూతిలో పిరికి. మిమ్మల్ని ఇలాగే వదిలేస్తే చూసుకుంటూ కట్లు కట్టుకుంటూ కూర్చుంటారు. దీనికి ఏం చెయ్యాలి బాబు, ఏం చెయ్యాలి? ఇలా రండి, ఇలా రండి అంటుంటే. నేను ఆఫీసర్ని, అలా చేయకూడదు. అవ్వ కావాలి బువ్వ కావాలంటే ఎలా కుదురుతుంది? నాకెన్ని కష్టాలు వచ్చారా నాయన. రండి చెప్తాను. వచ్చే వచ్చే వాన జల్లు జాల్మదియేలో గుచ్చుకుంది రేగు ముళ్ళు జాల్మదియేలో జాల్మదియేలో జాల్మదియేలో. పాడండి. వచ్చే వచ్చే వయసు బొమ్మ జాల్మదియేలో విచ్చే విచ్చే మనసు రెమ్మ జాల్మదియేలో రెమ్మ మటున చిలకమ్మ జాల్మదియేలో కమ్మ కమ్మగ పలుకమ్మ. జాల్మదియేలో వచ్చే వచ్చే వయసు బొమ్మ జాల్మదియేలో విచ్చే విచ్చే మనసు రెమ్మ జాల్మదియేలో. నమ్మ తానే పక్కకు రాగానే మొక్కజొన్న చేను ఏం చేసే నీకా పొడుచుకొని తేరి చూసే గున్నా గున్నమ్మ వచ్చి నున్నా గున్నమ్మ మెచ్చి నిన్నే చేరుకొని ఏం చేసే ఉన్నదున్నట్టు గుండె నవిలేసే కంటి రెప్ప చిటికేసే కాకి పిల్ల గుట్టకేసే కంటి రెప్ప చిటికేసే కాకి పిల్ల గుట్టకేసే కంటి రెప్ప చిటికేసే కాకి పిల్ల గుట్టకేసే. వచ్చే వచ్చే వయసు బొమ్మ జాల్మదియేలో విచ్చే విచ్చే మనసు రెమ్మ జాల్మదియేలో. కలువ పిల్ల చూపేమో చేప పిల్ల చిన్నారి నడకే హంస పిల్ల కోణంగి మనసే కోతి పిల్ల చెట్టు చాటెందుకింక సిగ్గు మాటెందుకింక చెట్టా పట్టాలు వేసుకోరాదా చెంగున కట్టేసుకోరాదా జోడు కుదిరెను ఇద్దరికి తాళమున్నది మధ్యలకి జోడు కుదిరెను ఇద్దరికి తాళమున్నది మధ్యలకి వచ్చే వచ్చే వయసు బొమ్మ జాల్మదియేలో విచ్చే విచ్చే మనసు రెమ్మ జాల్మదియేలో రెమ్మ మాటున చిలకమ్మ జాల్మదియేలో కమ్మ కమ్మగ పలుకమ్మ జాల్మదియేలో. వచ్చే వచ్చే వయసు బొమ్మ జాల్మదియేలో విచ్చే విచ్చే మనసు రెమ్మ జాల్మదియేలో. అంజీ ఏంటి హడావుడి? ఏమిటండి, ఏమైంది? మాట్లాడమండి, ఏం జరిగింది? ఎంత పని చేసావయ్యా, కొంప ముంచావు కదయ్యా. అసలు ఏమైందండి? ఏమైందా, పొలం నుంచి రుసరుసలాడుతూ వచ్చింది, వస్తానే గదిలోకి వెళ్ళి ఊరేసుకోబోయింది. సమయానికి వాళ్ళ అమ్మ చూడబట్టి బిడ్డ దక్కింది. అది మొండిదని తెలుసు కదయ్యా, ఎందుకు దాన్ని రెచ్చగొడ్డాం? అసలు ఇంతకీ ఏం జరిగిందయ్యా?
అసలు విషయం నేను చెప్తాను బాబాయ్ గారు. మరేమోనండి, మీ జయ మా ఆఫీసర్ గారు ప్రేమించుకున్నారండి. ఉండండి రాజుగారండి, ఇద్దరు చూసుకుంటారండి, నవ్వుకుంటారండి, దక్కుంటారండి, మాట్లాడుకోరండి. ఇదేంటండి ఇలాగే వదిలేస్తే పెళ్లి కాకుండానే ముసలాడైపోరండి మీలాగా కదండి. అందుకని పాట పాడేసి ఇంత నాటకం ఆడామన్నమాట. కానీ పిచ్చి పిల్ల ఎంత పని చేస్తుంది అనుకోలేదండి. ఉండండి, నేను మాట్లాడేసి వస్తాను. ఏమిటో ఇద్దరికిద్దరు పిచ్చోళ్లే. మీ మనసులో మాట చెప్పకుండా ఎందుకు దాచారు? చెప్పాల్సింది మగవాడు, ఆడదానికి సిగ్గట్టు వస్తుంది. అది సిగ్గుపడే ఆడవాళ్ళ విషయంలో మీరు చొక్కా పుచ్చుకుని చెప్తారనుకున్నాను. నేను చెప్తానని మీరు అనుకున్నట్టు నాకెలా తెలుస్తుంది? నేను అనుకుని చెప్తే మీరు సరే అంటారని నాకెలా తెలుస్తుంది? ఉమ్, 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 ఉమ్. ఉమ్. ఇలా జరిగిందండి వీళ్ళ పెళ్లి కథ. కొత్త జంట, కొత్త ఇల్లు, కొత్త ఊరు, కొత్త వాతావరణం, అంతా కొత్త కొత్తగా ఉంది. అరే, ఆ పక్కింట్లో ఎవరో భక్తుడున్నాడే. ఎవరమ్మా నువ్వు? ఏ గుర్తు రాలేదా? ఇంకా ఇప్పటికి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆలోచించండి, గుర్తుకొస్తుంది. చూడమ్మా, ఈ జీవితం రైలు ప్రయాణం. ఎవరిని ఎప్పుడు ఎందుకు ఎక్కడ కలిశానో గుర్తుంచుకోవడం కష్టం. జనార్దన్ హోటల్, రూమ్ నంబర్ 10. ఇప్పుడు గుర్తుకొచ్చిందా? ఎందుకు గుర్తుకొస్తుంది? నేను బాత్రూంలో ఉండగా నాతో చెప్పా చేయకుండా నా డబ్బు ఎక్కడొచ్చేస్తావా? ఇదిగో రూమ్ రెంట్ 100. నేను ఇక్కడికి రావడానికి పోవడానికి రైలు ఛార్జీలు 100. నాకు రావాల్సింది 300, మొత్తం 500. నువ్వెవరో తెలియక నేను అసలు ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటే ఆ రేట్ అంటావు, ఈ రేట్ అంటావు. ఏ రేట్ అమ్మా? నా సర్వీస్ లో నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూసుంటాను. ఏ ఆధారం లేకుండా ఇక్కడికి వచ్చాను అనుకున్నావా? నువ్వు సంతకం పెట్టి డేట్ వేసి రాసిచ్చావా లెటరు, అది ఇదిగో. ఎవరు తినస్తున్నా? నువ్వు నీ డబ్బు కోసం తెచ్చావు, నేను నా పరువు కోసం మింగేశాను. ఇప్పటికి నా కడుపు నిండింది. ఇంతకీ ఎవరమ్మా నువ్వు? జీవితంలో మరెప్పుడు దెబ్బతిన్నావు. చూడు, ఎక్స్పీరియన్స్ ఈజ్ ఎ గుడ్. నీకు ఇంగ్లీష్ రాదు కదా, వెళ్ళిరా అమ్మా. వెళ్తాను. ఎక్కడికి వెళ్తాను? మీ ఎవరితో చెప్పి మరీ వెళ్తాను. నిన్ను నలుగురిలో వెధవం చేసి మరీ వెళ్తాను. అదిగో మా ఆవిడ వస్తుంది. సీత, రామ్మా, రా. ఈవిడ గిరిజట. హైదరాబాద్ లో జనార్దన్ హోటల్లో ఈవిడతో నేను ఉన్నానట. డబ్బు ఇవ్వాలట. నాకే అర్థం కావటం లేదు. నీకేమైనా అర్థమవుతుందా సీత? అర్థం అవటానికి ఏముందండి, మనిషిని చూస్తేనే తెలుస్తోందిగా డబ్బు కోసం చెడి బ్రతికే మనిషిని. ఏమిటండి మీరు కూడా ఇలాంటి పశువుని వెనకేసుకొస్తున్నారు? డబ్బు కోసం ఏమైనా చెయ్యి, అంతేకాని దేవుడు లాంటి మనిషి మీద నిందలు వేయకు. ఆ దేవుడు కూడా క్షమించండి నిన్ను. నీకు డబ్బు కావాలంటే ఆయన కాళ్ళ మీద పడు, ఎడం చేత్తో పారేస్తాను. అనవసరంగా అడ్డుతో వాళ్ళతో. సీత తొందర పడకమ్మా. ఆవిడ కూడా ఆడదే. ఏ ఆధారాలు లేకుండా ఇంత దూరం ఎందుకు వస్తుంది చెప్పు. ఏమ్మా, నిన్ను చూస్తే నాకు జాలేస్తోంది. ఏమైనా ఆధారాలు ఉన్నాయమ్మా? చెప్పమ్మా. పాపం, ఎవరిని చూసి ఎవరనుకుందో, ఎంత ఆశపడి వచ్చిందో. చిచి, దీన్ని చూసి జాలి పడతారేమిటండి? ఇలాంటి ఆడదాన్ని చూసినందుకు ఆడదానిగా నేను సిగ్గుపడుతున్నాను. ఇలాంటి దాన్ని. సీత ఆవేశపడకు. వెళ్ళి పని చూసుకో. వెళ్ళమ్మా. దట్ ఈస్ సుబ్బారావు. మా ఆవిడే కాదు, ఈ సమాజం అంతా నా పాకెట్లో. నా గురించి ఎవరే పిచ్చి మాటలు చెప్పిన వాడికే పిచ్చి అనుకుంటా. నీలాడి చెప్పిందనుకో రాళ్ళు వేసుకుంటా. మనుషుల్ని నమ్మించి బతికేవాడిని దేవుడు కూడా ఏమీ చేయలేడని
అథర్వణ శాస్త్రంలో 6వ అధ్యాయంలో 37వ శ్లోకంలో రాశారు. వెళ్ళి చదువుకో. వెళ్ళమ్మా, వెళ్ళు. సర్వం కృష్ణార్పణం. జబ్బు మనిషి ఎండలో ఎందులో నిలబడతా అలా నేను నిల్లు కూర్చో. మీరు రండి సార్. ఎరా జీతాలు అందరికీ అందేయా? అయ్యా రే ఇంకా అమ్మకి ఎలా ఉందిరా? బాగానే ఉందండి. బాగుందంటే చాలదురా, పెళ్ళాం కొంగు పట్టు తిరక్క అమ్మని జాగ్రత్తగా చూసుకోవాలి. చెప్తాం అర్థమైందా? అయ్యా. ఏదవా ఎరా సరుకు. రాఘవయ్య, వీర్రాజు, ఖాదర్, జాన్, రావ్. ఈ చెత్త ఇక్కడ ఎందుకుందని అడగడానికి మిమ్మల్ని పిలవలేదు. నాకు ఒక పార తట్ట ఇస్తారా? పనోళ్ళకి ఆలస్యమైంది, ఇప్పుడు తీయించేస్తాను. మిమ్మల్ని సంజాషి అడగడానికి పిలవలేదు బాబు. పార తట్ట. తీయించేస్తాను సార్. పార తట్ట ప్లీజ్. సార్ ఎవడి పని వాడు చేసుకుంటే ఈ చెత్తలాగే దేశంలో దరిద్రం కూడా 10 రోజులు ముందే పోతుందని నా ఉద్దేశం. 4 రోజుల కిందట చెప్పిన ఈ చెత్తెత్తించే పని ఈ రోజులాగే ఆ రోజు నేనే చేసుకుంటే ఇప్పుడు ఈ చెత్త ఇక్కడ పడి ఉండేది కాదు. పొరపాటు నాది, నన్ను క్షమించండి. క్షమించండి, ఇంకెప్పుడు పొరపాటు జరగదు. అది కాదు బాబు, ఇతరుల తప్పు తప్పని చెప్పడంలో కాదు, తన తప్పు తప్పని ఒప్పుకోవడంలో గొప్పతనం ఉందని అథర్వణ శాస్త్రంలో 3వ అధ్యాయంలో 11వ శ్లోకంలో చెప్పారు. మీ పని చూసుకోండి బాబు. యజమాని అంటే ఇలాగ ఉండాల. మేలిం బంగారం కదూ. మహాత్ముడి గురించి ఎన్నాం, ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాం. కష్టాల కోర్చుకున్ననే సుఖాలు దక్కునోయ్, సుఖాలు దక్కునోయ్. ఏంటండి ఇది? నిశ్చయం. మీరు కింద తోస్తున్నారేంటి? ఇచ్చిన మాట ప్రకారం అంటు తోమపోతే నా మాట నమ్మవుగా. ఆ, రేపు సుఖానికి ఇది అడ్వాన్స్. అయ్యో ఉండండి, ఎవరైనా చూస్తే మొగుడు చేత బెట్టి చాకరీ చేస్తుంది అనుకుంటారు. లేవండి. నేను ఈ గిన్నె వేస్తాను. లేవండి. అయ్యో ఈ దెబ్బలు తోముతాను. ఆ ప్లేట్తో వేస్తాను. లేవండి. నీ చేయకూడదు. అయ్యో పదండి. అల్లరి. బాబు అయ్యో, ఏమైంది? అయ్యో వదలండి. అబ్బబ్బబ్బ, వదలండి, నాకు చాలా పని ఉంది. అయ్యో అయ్యో ఏంటండి ఇది? ఏం చూడు, నా బాత్రూమ్, నా పెళ్ళం, నా నీళ్లు, నా బకెట్, నా చెంబు. అయ్యో ఏమండి, ఇదే బాత్రూమ్ అనుకున్నారా, బెడ్రూమ్ అనుకున్నారా? కొత్తగా పెళ్ళిన వాళ్ళు ఎక్కడుంటే అదే బెడ్రూమ్. అయ్యో అయ్యో ఏమిటి? ఏం చేద్దాం? ఇదేదో ఓ పంచి. రేపు ఏం చేస్తాను? నువ్వు బయటికి వెళ్ళు. ఇవ్వండి. ఏమండి, ఈ తడిపెట్టలతో వెళ్తే బాగోదు. మీరు వెళ్ళండి ప్లీజ్, మీరే వెళ్ళండి. ఏమండి 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 ఆవిడ ఎక్కడండి? ఏమిటండి? మీ ఆవిడండి. మా ఆవిడ ఏమండి? నిన్న పెరిగి అడిగారు, తీసుకొచ్చాను. ఆవిడ ఎక్కడా? మరి ఓ వంటింట్లో ఉన్నారా? వండటం లేదండి, పెరట్లో బట్టలు ఆడేసుకుంటుందండి. ఓహో బట్టలు కూడా ఆడేసుకుందండి. బయట ఉన్నట్లుందండి. అలాగే. బయట కూడా లేనట్లుందండి. మరి ఎక్కడున్నారండి? అదండి పాపం, నాకు అర్థం కావట్లేదు. బాత్రూమ్ మాత్రం అసలు లేదండి. నా మీద వచ్చండి. సర్లేండి, ఈ పెరుగుంచండి, నేను మళ్ళీ వస్తాను. మళ్ళీ వస్తానండి. ఆయ్ ఏమిటండి మీరు? నాకు తల కొట్టేసినట్టుగా ఉంది. అసలు మీరు అడవిలో పుట్టాల్సిన మనిషి. అవును, అడిగి అయితే ఇంకెవరుంటారు. మన ఇద్దరం ఎంతక్క. అయ్యో ఆఫీస్ టైం అయింది, అసలు మొదటి రోజు. లేవండి. నా కళ్ళు నీరసం ఉన్నాయా? సిక్కు లేకపోతే సరే, లేవమంటుంటే. అమ్మా. గుడ్ మార్నింగ్ హైగ్రీవాచారి గారు. రాజశేఖరం, ఇల్లు సౌకర్యంగా ఉందా? చాలా సౌకర్యంగా ఉందండి. కాకపోతే దోమలు ఈ సైజు ఉన్నాయి. మరేం పర్వాలేదు. సాయంకాలం వెళ్ళేటప్పుడు పిచ్చిగా కొనుక్కెళ్తాను. నా రూమ్ ఎక్కడ? చూపిస్తాను రా. ఎక్స్ప్లెనేషన్ పేపర్. ఆయన ఎవరండి? చెవి కోసం మేకలు అరుస్తున్నాడు. మన మొగుడు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. వాళ్ళ ఆవిడ ఆయనకు మొగుడు, ఆయన మనకు మొగుడు. అలా అరుస్తూ వస్తున్నాడంటే వాళ్ళ ఆవిడతో బాగా తిట్లు వస్తున్నాడని అర్థం. జాగ్రత్త. ఆయన ఏం చెప్పినా విను, విని ఇంకేం చెప్పకు. అంతేనంటారా? అంతే. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ గుడ్ పేట నిర్ణయించవలసింది నేనయ్యా. టెండర్స్ వచ్చాయా? రాలేదు సార్. ఎందుకు రాలేదు? పంపలేదు సార్. ఎందుకు పంపలేదు? తెలీదు సార్. నీకు తెలుసో తెలియదో నాకు అనవసరం. ఐ వాంట్ ది ఎక్స్ప్లెనేషన్ ఆన్ ది పేపర్. నమస్కారం సార్. నువ్వెవరవయ్యా?
ఐఎమ్ రాజశేఖరం జేఈ సార్. పోస్టెడ్ ఫ్రమ్ విజయవాడ చిరగారిపల్లి రోడ్. ఎగ్జాక్ట్లీ సార్. డ్యూటీలో జాయిన్ అవడానికి ఎంత అవసరం ఏమిటి? స్టాండ్ రైట్. చేయారపల్లిలో నాకు ఈ మధ్య కొత్తగా పెళ్ళింది సార్. పెళ్ళి ఎందుకు చేసుకున్నావా ఆ పెళ్లి? నేను ఒక అమ్మాయిని ప్రేమించానండి. ప్రేమించావా? హాయ్. చూడు మిస్టర్ రాజశేఖరం, గరగరాపల్లి రోడ్స్, చిరగారపల్లి రోడ్స్. చిరగరాపల్లి రోడ్స్. ప్రేమ అనేది ఒక కల్తీ సిమెంట్ లాంటిది. పెళ్లి అనేది ఆ సిమెంట్ తో కట్టిన ఒక బ్రిడ్జ్ లాంటిది. ఆ బ్రిడ్జ్ టెండర్స్ విషయం ఇమీడియట్ గా తెలుసకపోతే నేను ఊరుకోను. ఎవరి మీద యాక్షన్ తీసుకుంటానో నాకే తెలియదు. వాట్ యువర్ సీట్? అయ్యి బాబోయ్, గొప్పోడ్రా. ఒక్కడు సరిగ్గా పనిచేయటం లేదు. ఐఎమ్ గోయింగ్ టు డిస్మిస్ ది ఎంటైర్ డిపార్ట్మెంట్. హలో, బాబు కొంచెం జై రాజశేఖరం గారు పిలువు బాబు. ఎవరు మాట్లాడేది? విక్టోరియా మహారాణి. నీకెందుకయ్యా కులబోతాలు చెప్తే కానీ పిలవా? వాళ్ళ ఆవిడ మాట్లాడుతున్నాను, పిలువు. మిస్టర్ రాజశేఖరం, చిరగరాపల్లి రోడ్స్. ఎస్ సార్. ఫోన్ ఫ్రమ్ యువర్ వైఫ్. కమ్ ఆన్ మ్యాన్. ఎస్ సార్, కమింగ్ సార్. హలో జయ, ఏమిటి? నేను సూపర్ బజార్ మాట్లాడుతున్నాను. ఇక్కడ చాలా మంచి ఫర్నిచర్ ఉంది. డ్రెస్సింగ్ టేబుల్ సింగిల్ మిర్రర్ తీసుకోనా, డబుల్ మిర్రర్ తీసుకోనా? నీ ఇష్టం వచ్చింది తీసుకో. ఓకే, ఉంటాను. ఫోన్స్ తో టైం వేస్ట్ చేయొద్దు. వెళ్ళి ఎస్టిమేట్స్ తయారు Yes, sir. చేయి. హలో, రాజశేఖరం గారిని పిలువు. ఎవరు మాట్లాడేది? ఏమయ్యా నీకేమైనా పిచ్చా? ఇందాకే అడిగావు, మొహం మార్చేట్టు తిట్టాను, మళ్ళీ అడుగుతావేంటి? అని పిలువు. రాజశేఖరం, మిస్టర్ రాజశేఖరం. ఏమిటి సార్? కమ్ హియర్. ఫోన్ ఫ్రమ్ యువర్ సేమ్ ఓల్డ్ వైఫ్. హలో. వంటకి అగ్మాక్ తీసుకోనా లేకపోతే సనోలా తీసుకోనా? వంట కొను. ఫోన్ పెట్టేయి, పెట్టేయి. సార్, హలో. ఓకే అమ్మా, ఓకే ఓకే. రాజశేఖరం. ఏ సార్? హలో. ఏమండి ఇక్కడ బియ్యం కూడా ఉన్నాయి, నన్ను కొనమంటారా లేదా ఊరిని తెప్పిద్దామా? చూడు, బియ్యంతో పాటు చిట్టు, ఊక, తౌడు అని ఒకసారి కొనే. నేను ఆఫీస్లో ఉన్నప్పుడు ఫోన్ చేస్తాను, డిస్టర్బ్ చేయకు. ఓకే, ఫోన్ పెట్టాయి. ఇంకెప్పుడు ఫోన్ చేయక, బుద్ధి లేకుండా ఫోన్ పెట్టాయి. నన్ను ఫోన్ పెట్టేయమంటారు, నువ్వేవడోరా? అవతారం ఎక్కడ? వాళ్ళ ఆవిడ మాట్లాడుతున్నానని చెప్పు. ఎస్ మేడం. సార్, మీ మిస్సెస్. లేరని చెప్పేయి, లేరని చెప్పేయి. మేడం, లేరని చెప్పమన్నారండి. గబుకు వచ్చాను సార్. హలో డియర్. ఏమయ్యా నీకు అసలు బుద్ధి ఉందా? అలాగే చదువు కానీ డియర్. నా నవల్స్ పెట్టుకెళ్ళొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? అలాగే. ఓకే, బాయ్ బాయ్. చీరియో. ఏడు సార్, చాలా హ్యాపీగా ఉన్నారు. ఈవినింగ్ సినిమా ప్రోగ్రామ్ ఉందా? ఎస్ సార్. ఏమిటా అది? కళ్ళు మూసినప్పటికి ఇది రోడ్డు రావా, నీ ఇల్లు అనుకున్నావా? సార్, నా ఇల్లు తప్పించి స్వర్గాన్ని కూడా నా ఇల్లు అనుకోను కల్లో కూడా. చూడని మాట నిజం, గుద్దిన మాట నిజం. ఆహా, నిజాన్ని నిజం నడి రోడ్డు మీద ఒప్పుకున్న వాడికంటే గొప్పవాడు ఎవడుంటాడండి ఈ లోకంలో? నమస్కారం సార్. భాష బాగున్నావా? బాగున్నాను. నాన్నగారిని అడిగాను చెప్పు. అలాగే. సార్, నేను పెద్ద మనిషిని మీరు ఎప్పటికైనా గుర్తించాలి. నువ్వు పెద్ద మనిషి అయితే ఎవరికి కావాలయ్యా? రోడ్డు మీద ఉన్న పెద్దని గుద్దేస్తావా? ఇప్పుడు జీపులు గుద్దావు, లేకపోతే మనుషులు గుద్దావు. అసలు నువ్వు ఎవరికోతాయా? పదా. సార్ 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 చదివాయి, ఎండ ఎక్కువగా ఉంది, మీకు వేడి వేడి ఆలోచనలు వస్తున్నాయి. ఓ పని చేద్దాం సార్, కూల్ డ్రింక్స్ కూల్గా మాట్లాడుకుందాం సార్. పదండి సార్. ఆ పని జైలు చేయొచ్చు. పదా. సార్ 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 సార్, సార్ చూడండి సార్, ఇలా కోపం వచ్చినప్పుడు 10 అంకెలు లెక్క పెట్టమన్నాడు మహాత్మా గాంధీ. లెక్క పెట్టే కూడా మీ కోపం అలాగే ఉంటే మీ ఇష్టం వచ్చి చేయండి. కళ్ళు మూసుకుపోయేవాడిని చెప్పు కొట్టి ఆ తర్వాత 10 అంకెలు లెక్క పెట్టమన్నాడు అబ్రహం లింకన్. పదా, చెప్పండి. చూస్తాడు, నేను ఫోన్ చేస్తాను. బాబు, చెప్పండి, వెళ్ళి ఫోన్ చేయి. అలాగే సార్. రెడీ ఫుల్ ఫుల్ సార్. ఎవరండి మీరు? జయ, మా ఆయన సుబ్బారావు గారా? సారీ అండి,
ఏమండి మన ఎదుటి పోర్షన్లో కొత్తగా అద్దెకి వచ్చారని చెప్పానే వీళ్ళేనండి రాజశేఖరం గారు వారి భార్య. అవును మీరు ఇక్కడేం చేస్తున్నారు? మనం హౌస్ విత్ ఫర్నిచర్ అద్దెకిచ్చామే, అది హైగ్రీవాచార్య గారు చెప్పిన జై రాజశేఖర. ఏమండి చరిత్ర మార్చాలండి. అసలు గొప్ప గొప్ప యుద్ధాలన్నీ ఆడవాళ్ళ వల్ల జరిగాయి అంటారు కానీ బుల్షిట్ అంటారండి. నన్ను అడిగితే ప్రపంచ యుద్ధాలన్నీ ఆడవాళ్ళు లేక రాక జరిగాయి అంటారు. ఇప్పుడు చూడండి, ఒక్క క్షణం వీళ్ళిద్దరూ రావడం ఆలస్యం అయితే ప్రాణమిత్రులం కావాల్సిన మనం బద్ధ శత్రువులు అయిపోయేవాడు. ఏమండి అవర్స్ ఇస్ ఎ హిస్టారికల్ మీటింగ్ అండి. అసలు నేను సీత అనుకుంటున్నాం అండి మిమ్మల్ని కలుసుకోవాలని. అనుకోకుండా యాక్సిడెంట్తోనే కలిసాం. ఐఎమ్ వెరీ గ్లాడ్ టు మీట్ యూ. చెయ్యి ఇచ్చేయండి సార్. వెరీ హ్యాపీ టు మీట్ యూ. హ్యాపీ టు మీట్ యూ. బట్ నా లైట్ ఊరుకోండి, ఏమిటది బోర్డు లైట్ కోసం? పర్వాలేదు రండి. అదిగా జయ నా లైట్. సార్ నన్ను అవమానించకండి సార్. మీరెవరో తెలిసిన తర్వాత మన బంధుత్వం అర్థం చేసుకున్నాక మీకు లైట్ ఇవ్వను సార్. జీపే కొనిచ్చేస్తాను సార్. నాకు జీప్ అక్కలేదు సార్. జయ నా లైట్ పగిలిపోయింది. మీరు మర్చిపోండి, ఆయన అంతే. గుర్తుంచుకుంటే కదమ్మా మర్చిపోవడానికి. మనం కలిసిన శుభ సందర్భంలో హాయిగా వినాయక హోటల్కి వెళ్ళి కలిసి కాఫీ తాగుతాం. రండమ్మా. అదండి. జయ అదిగా జయ నా లైట్. అదండి. అది గవర్నమెంట్ జీప్ అండి. జయ ఏమండి మీరు ఇంకా సుబ్బారావు గారు ఇల్లు చూడలేదు గాని ఆహా ఎంత పద్ధతిగా ఉంటుంది, ఎంత పవిత్రంగా ఉంటుంది. నా భలే నచ్చింది అనుకోండి. వద్దమ్మా వద్దు. పొగట్ట ప్రామిసరీ నోట్లాడిది, తిట్టు రెడీ క్యాష్ ఆడిది అన్నారు. పొగిడి పాడు చేయడం కన్నా తిట్టి బాగు చేయడం మంచిదని అథర్వణ శాస్త్రంలో 2వ అధ్యాయంలో 3వ శ్లోకంలో చెప్పారు. ఏమంటారు రాజశేఖరం గారు? నేను అనవసరమైన శాస్త్రాలు చదవనండి. అర్ధరాత్రి ఆడపిల్లల హత్యలు అనే పుస్తకం చదివాను. ఊరుకోండి. ఏమిటది? చూడండి, మీకు కావాల్సినవన్నీ ఆర్డర్ చేయండి. ది టేబుల్ ఇస్ ఆన్ మీ. బేరర్. అరే పాప ఎవరు మాస్టారు? మా హెడ్ మాస్టర్ గారు అమ్మాయి అండి. ఏమండి ఆ మహాత్ముడు వల్ల కాకపోతే నేను ఇవాళ ఇలా ఉండేవాడిని కాదండి. పాపం ఈ మధ్య వాళ్ళ నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చిందన్నారు. ఎలా ఉన్నారో పలకరించి వస్తాను సీత. అలాగేనండి. జస్ట్ మినిట్ సార్. పాపం చూస్తే దిగులుగా ఉన్నట్టుంది. అమ్మా పాప, ఏమ్మా పాప, ఎన్నాళ్ళైందమ్మా నేను చూసి. సుబ్బారావు గారిది పెద్ద తరహా మనస్తత్వం. ఆయన మొదటి నుంచి అంతేనండి. సారీ, మీరెవరో నాకు తెలియదండి. చూడు, నీ అవసరం నాకుంది, నా అవసరం నీకుంది. అసలు జీవితమే పెద్ద అవసరం. దాని గురించి ఆలోచించడం అనవసరం. చూడు, నెంబర్ 10 అన్నపూర్ణమ్మ స్ట్రీట్. వచ్చాయి. కష్ట సుఖాల గురించి మాట్లాడుతుంటే మధ్యలో మీరేమిటి బోడి దోశల కోసం? అది కాదు, అమ్మాయితో మాట్లాడుతూ రావటం హాయ్ రాజ్. హాయ్ షీలా. హౌ ఆర్ యు ఐ యామ్ ఆల్ రైట్. హౌ ఆర్ యు? కమ్ ఆన్ మ్యాన్. కమ్ ఆన్ లెట్స్ గో. దెన్ వాట్? కమ్ ఆన్. ఏంటి నేను చూసి చాలా కాలం అయింది. హలో డియర్. హి ఇస్ మై బాయ్ ఫ్రెండ్ మిస్టర్ రాజా. ఇతను ఎవరో తెలుసా? నా హస్బెండ్, వరల్డ్ ఫేమస్ బెస్ట్ డాన్సర్. హలో సార్. నో ఖుషీబా ఖుషీబా. వెరీ గుడ్. అసలు కాలేజీలో చదువుకునేటప్పుడు ఇతన్నే పెళ్లి చేసుకోవాలని పడి చచ్చేదాన్ని. సారీ, ఆలస్యం అయిపోయింది. జయ, షీలా అని మా కాలేజ్ బ్యూటీ. నేనంటే పడి చచ్చిపోయేది. సార్, ఒక రోజు అయిందంటే అర్ధరాత్రి ఉన్నట్టు నా రూమ్కి వచ్చేసింది. అర్ధరాత్రి ఓ ఆడపిల్ల పుస్తకం కోసం. ఏమిటి మీరు సిగరెట్ కలుస్తారా? Yes. ఒక్కరోజు సిగరెట్ కలిస్తే 1 సంవత్సరం ఆయుర్దాయం తగ్గిపోతుందో అధర్మ శాస్త్రంలో చెప్పారు. అంటే రోజుకి 20 సేవలు కలిస్తే 20 సంవత్సరాలు ముందే చచ్చిపోతారా? నాన్సెన్స్. అలా అనుకుంటే జీవితం అంతా అనుమానంతో బతకాల్సి వస్తుంది. ఏమి అనుభవించకుండానే చావాల్సి వస్తుంది సార్. సార్, లైఫ్ అంటే మనం అనుభవించాలి సార్. వి మస్ట్ ఎంజాయ్ ద లైఫ్. జయ, ఏమిటది? కూర తాలింపు పెడతావా లేదా నీ కోపాన్ని తాలింపు పెడుతున్నావా? తగ్గలేక వస్తుందా? కూరకి వేసే తాలింపుకి ఇంత ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారే. హోటల్లో మీరు వేసిన వేషానికి ఒంటి నిండా పెట్రోల్ పోసి అంటించినంత పడిపోయింది తెలుసా? ఏదో పెద్ద మనిషి సరదాగా కాఫీకి పిలిస్తే సిగరెట్లు, వాటి మీద లెక్చర్లు. చిచ్చి. జయ, షీల అంటే ఎవరనుకున్నావు? ఇప్పుడు వెళ్తున్న ఈ హృదయ సామ్రాజ్యాన్ని ఒకప్పుడు తానే ఏలవలసింది. పిండి కొద్దీ రొట్టె అన్నారు. నా కర్మ, నీ పాలు పడ్డాను. వద్దు వద్దు. అయితే దాన్నే కట్టుకోపోయారా? నా వెనకెందుకు పడ్డారు? నన్నెందుకు కట్టుకున్నారు? నేను నీ వెనక పడ్డానా?
నా వెనకపడింది నువ్వు, నన్ను గోల పెట్టింది నువ్వు, నన్ను కట్టుకుంది నువ్వు. అందుకే ఏడుస్తున్నాను. పొరిగింటి పుల్లకూర రుచని ఎన్నైనా అంటారు, వారు తెగించారు. అవును, మగ పురుషులం ఏమైనా అంటాం, ఏమైనా చేస్తాం. మీరు మా కాళ్ళ కింద బాటా చెప్పుల్లా అణిగిమణిగి ఉండాలి, లేదా కాలికి చెప్పుల పడుండాలా? మాకేం అవసరం అంట? మాకేం అవసరం? ఉండండి. మిమ్మల్ని చెప్పేవాళ్ళ బాయ్. సీత, నేను నీకెంతో అన్యాయం చేస్తున్నాను సీత. అది అన్యాయం అని నీకే తెలీదు. అదే నా అదృష్టం. అకౌంట్లు అంటాను, ఆఫీస్ అంటాను, నీ ఆళ్ళ పాలన చూసుకుంటున్నాను. చెప్పు. నాకేమండి, నేను బాగానే ఉన్నాను. నువ్వు బాగానే ఉంటావు సీత. నిజం చెప్పాల్సి వస్తే నువ్వు ఈ కాలం మనిషి కాదు. అబ్బా 10 అయింది, నువ్వు పడుకోమ్మా. నేను ఆ గదిలో కూర్చొని అకౌంట్ చూసుకుంటాను. పడుకో. ఏమండి, పగలంతా కష్టపడి రాత్రి కూడా నిద్ర లేకుండా ఏమిటి? గుమస్తాలు ఉన్నారుగా. సీత, ఒకళ్ళ రక్తంతో నువ్వు బతక్కు, నీ రక్తాన్ని నలుగురి కోసం చెమటగా మార్చు అని అధర్వణ శాస్త్రంలో 3వ అధ్యాయంలో 2వ శ్లోకంలో చెప్పారు. పడుకో. అకౌంట్లు పూర్తయ్యాక నేను మళ్ళీ లేపుతాను. ఏ పడుకో. పడుకోవాలి, 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 పడుకోవాలి. పడుకోమ్మా, పడుకో, పడుకో, పడుకో. ఏ ఏమిటండి, ఇల్లులా ఉందే? ఇంటికన్నా గుడి పదిలో ఉన్నారు పాతవాళ్ళు, కానీ గుడి కంటే ఇల్లే పదిలో ఉన్నాడు ఈ సుబ్బారావు. దట్ ఈస్ సుబ్బారావు. దా. చీ, 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 చీ. నేను ఇంట్లో ఒక్క క్షణం ఉన్నాను, ఇప్పుడే బయటికి వెళ్ళిపోతాను. తిరిగి ఎప్పుడు వస్తాను నాకే తెలియదు. అవునవును, బంకనేనమ్మా డొంకటికి ఏడ్చిందని ఇప్పుడు దాని దగ్గరికి వెళ్ళడానికి ఇదో బంక. నాకేం తెలియదు అనుకున్నారా? ఏంటే నీకు తెలిసింది వంకాయ పులుసు? అయినా నీ దగ్గర వంకాయలు పడాల్సిన కర్మ నాకేమిటే? కావాలంటే పబ్లిక్ గా నీ ముందరే నా ఇష్టం వచ్చిన తెచ్చుకుంటాను, నా ఇష్టం వచ్చిన బిహేవ్ చేస్తాను. అర్థమైందండి, మీరు ఎలాంటి మనుషులు ఇప్పుడు అర్థమైంది. నా మొగుడు ఎంతో డీసెంట్ గా ఉండాలి, రాముళ్ళ ఉండాలి, దేవుళ్ళ ఉండాలి అనుకునేదాన్ని. ఆ రోజు సిగరెట్ పెట్లు విసిరి పారేస్తే ఎంతో పద్ధతైన మనిషి అనుకున్నాను. చూడు జయ, నువ్వు అక్కడే పొరపాటు పడ్డావు. నేను నీకు దేవుణ్ణి, ఈ ఇంటి వరకే శ్రీరామచంద్రుణ్ణి. కాలు బయట పెట్టామనుకో రసిక రాజశేఖర శ్రీకృష్ణులం. అసలు ఈ బయట ప్రపంచం అంతా మనకు ఒక బృందావనం. కాలు వేస్తే గోపిక, కాలు తీస్తే గోపిక, అటు గోపిక, ఇటు గోపిక, అటు గోపిక, ఇటు గోపిక. అసలు మన చుట్టూ గోపికలే, కౌంట్లెస్. మనం ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య. మాటంటే బాణం, ఏ మగువన్న ప్రాణం. ఆ ఇద్దరు దేవుళ్ళు కలిసి ఎత్తిన అవతారం. మనం ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య. ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య. టండర టండర డాండ, టండర టండర డాండ, టండర టండర డాండ, టండర టండర డాండ. అడిగితే ఏది లేదనను, బంగారు లేడి తెమ్మన్న కాదనను. భార్య అడిగితే ఏది లేదనను, బంగారు లేడి తెమ్మన్న కాదనను. ఇల్లు దాడితే నేను కాను, ఇల్లు దాటితే నేను కాను. అందుకే మనం ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య. ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య. ధర్మపత్ని ఎడబాటు తట్టుకోను, 10 తలలెదురైనా ఎగురగొట్టుతాను.
ధర్మపత్ని ఎడమాడు తట్టుకోను, అది తలలెదురైన ఎగురగొట్టుతాను. మనసైతే మురళిని చేపట్టుతాను, మనసైతే మురళిని చేపట్టుతాను. వేల మంది గోపికలకు గజ్జ కట్టుతాను, గజ్జె కట్టుతాను. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య. భార్య ఉన్నవాడు దేవుడే, మరి అష్ట భార్యలున్నవాడు దేవుడే. ఒక్క భార్య ఉన్నవాడు దేవుడే, మరి అష్ట భార్యలున్నవాడు దేవుడే. ఆ ఇద్దరు జీవించిన చిరంజీవిని, ఆ ఇద్దరు జీవించిన చిరంజీవిని. వీళ్ళు వేణువు పట్టిన సవ్యసాచిని, అపర సవ్యసాచిని. అందుకే మనం ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య. మాటంటే బాణం, ఏ మగువన్న ప్రాణం, ఆ ఇద్దరు దేవుళ్ళు కలిసి ఎత్తిన అవతారం మనం. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య. అదేంటి సార్ అలా నవ్వుతున్నారు? అప్పుడప్పుడు పెళ్ళాలను ఏడిపించడం చాలా సరదాగా ఉంటుంది కదా. ఏడిపించడం నవ్వించడానికి అయితే పర్వాలేదు సార్. వాళ్ళు నిజంగా ఏడ్చారనుకోండి, మనం నవ్వులు ఫాలో అయిపోతాం. తిరుపతి జీబాబు, చిట్టి తల్లి, చిట్టి ఏంటమ్మా? చిట్టి చిట్టి, ఈ ఊరు ఎప్పుడు వచ్చావు? ఇక్కడ అనుకున్నావు? ఈ అమ్మాయి మీకు తెలుసా? బాగా తెలుసండి. ట్రైన్ కింద పడి సాగుతుంటే మా కానిస్టేబుల్స్ తీసుకొచ్చారు. చిట్టి తల్లి, ఏమిటిదంతా? మా వీచివరా టైలర్ అప్పారావు కొట్టు పెట్టాడండి. చాలా మంచోడండి, మంచి మంచి జాకెట్లు కుడతాడు. అచ్చం జైపూర్ జాకెట్లా కుడతాడండి. చాలా బాగుంటాడండి. అసలు అతను మాట్లాడుతుంటేనే నవ్వొచ్చేస్తుందండి. సరే సరే, సంగతి చెప్పు. అప్పారావు నేను పెళ్లి చేసుకుంటే నేను ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండొచ్చు కదండి. ఒకసారి షాప్కి వెళ్ళి టైలర్ అప్పారావు నువ్వంటే నాకు చాలా ఇష్టం, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అని అడిగానండి. అప్పారావు మాట తక్కిచ్చాడు, సరేనన్నాడండి. తర్వాత ఏం జరిగింది? సిగ్గు వస్తుంది, నేను చెప్పను బాబు. చిట్టి, ఏం జరిగిందో చెప్పు. ఏమిటండి ఇలాంటివన్నీ బయట చెప్పుకుంటారేంటి? చెవులు చెప్తారండి. తప్పం బాబు, తప్పని చెప్తున్నాను కదా. ఇదిగో ఇలా చాలా ఉంటుందో మాట్లాడను, అంతే మాట్లాడనని చెప్తున్నాను కదా. జరిగింది ఏదో జరిగిపోయింది. ఎలాగో మన పెళ్లికి మీ నాన్న ఒప్పుకోడు, అందుకని అన్నవరం వెళ్ళి మనం పెళ్లి చేసుకుందాం అని చెప్పాడండి. మరి దారి ఖర్చులకి డబ్బులు కావాలి కదండి, అందుకని నా నగలు, మా నాన్న దాచుకున్న డబ్బు తీసుకున్నానండి. తీరా చూస్తే రాజమండ్రిలో అప్పారావు కనిపించలేదండి. నన్ను టికెట్ అడిగారండి. మరి నేను అన్నానండి, అప్పారావు వచ్చి అన్నవరంలో టికెట్ ఇస్తాడని చెప్పానండి. నా మాట వినిపించుకోకుండా నన్ను ఇక్కడ దించేశారండి. నేనేం చేయని చెప్పండి, ఒక్కరిని 3 రోజుల నుంచి అన్నమే తినలేదు. ఒక పక్కేమో ఆకలి, అందుకని చచ్చిపోదాం అనుకున్నానండి. ఈ పోలీసు వాళ్ళేమో నన్ను చావనివ్వలేదు. అప్పారావు నా కోసం ఎక్కడ వెతుకుతున్నాడో ఏంటో పాపం. రామ్మా, మన ఇంటికి వెళ్దాం. మీ ఇంటికా? అమ్మ బాబోయ్, మీ ఆవిడ నన్ను సూటిపోటి మాటలతో దెప్పుతుంది. వద్దు, నేను రాను నాయన. సరే, మీ ఊరికి వెళ్దాం పద. మా ఊరికా? వద్దండి, మా నాన్న చంపేస్తాడు. వెళితే అప్పారావుతోనే వెళ్ళాలి. ఓ పని చేయండి, పోనీ నన్ను రైలు పట్టాల దగ్గర దింపేయండి. ఎవరూ చూడకుండా
ఏదో రైలు కింద పడి చచ్చిపోతాను. ఏ చిట్టి చచ్చా తిరుపతి సార్ చూడరా, నీకు అభ్యంతరం లేకపోతే ఈ అమ్మాయిని 2 రోజులు వింటూ ఉంచుతాను. 2 రోజులైతే పర్వాలేదండి. సరే, నువ్వు వెళ్ళే సామాన్ తీసుకుని జీప్లో పెట్టు. రామ్మా. ఈ విషయం చేయకు, ముందే చెప్పేయాలి. చెబుతారు, ఎన్నైనా చెప్తారు. నమ్మితే గొంతులు కూడా కోస్తారు. చిచ్చి, వీళ్ళ పనులు వీళ్ళ వేషాలు చూస్తుంటే మగ జాతంటేనే అసహ్యం వేస్తుంది. వాట్ డియర్, ఉన్నట్టుండి మా మగజాత మీద యుద్ధం ప్రకటిస్తున్నారు. ఏమిటా, మన పక్క వీధిలో పద్మ లేదు, ఒంటి మీద కిరసాలు పోసుకొని చావబోయిందట. అయ్యో, అసలే ఈ రేషన్ రోజుల్లో కిరసనాలు దొరక వస్తుంటే కిరసనాలతో చావడం ఏంటి? ఏదైనా చీప్ ఆయిల్ చూసుకుని సెటప్ చేసుకోవాలి. ఆ మగాడు అనిపించుకున్నారండి. మనిషి ప్రాణం పోయినా పర్వాలేదు కానీ కిరసనాలు దండగాని బాధపడుతున్నారు. అసలు మిమ్మల్ని ఉండండి. ఆగు. అసలు ఆవిడ అంత కిరసనాలు ఎందుకు వేస్ట్ చేస్తుందో చెప్పు. ఆ తర్వాత నేను నీకు విషయం చెప్పాలి. ఏముంది, అందరు మగాళ్ళు చేసే పనే. ఎవతలో తీసుకొచ్చి ఎక్కడో పెట్టాడట. దొంగతనం లంచుతనం దొరుకుతుందా, బయటపడింది. అభిమానం గల ఆడది చావబోయింది. చూడు జయ, కొంత తప్పు ఆడవాళ్ళదే ఉంటుంది. విన్నదంటే నిజమేంటో తెలుసుకోకుండా తొందరపడటం తప్పే కదా. సపోజ్ భర్తగా భార్య దగ్గర అబద్ధం చెప్పకూడదనే ఉద్దేశంతో నేను నీకు నిజం చెప్పాను అనుకో, ఖచ్చితంగా అబద్ధమనే అనుకుంటాను. నువ్వు అబద్ధం అనుకుంటావు నాకు ముందే తెలుసు. టాడా. పదండి. ఇప్పుడు ఈ విషయం చెప్పడం అంత మంచిది కాదు. ఏం చదువుకున్నావమ్మా? బిఏ పాస్ అయ్యానండి. గుడ్. టైపు షార్ట్ హ్యాండ్ కూడా వచ్చు. వెరీ గుడ్. సార్, మాది చాలా పెద్ద కుటుంబం సార్. అందరూ నా మీదనే ఆధారపడున్నారు. కష్టాలు చెప్పడంలో ఉద్యోగాలు రావమ్మా. అడిగిన ప్రశ్న సమాధానం చెప్పాలి. యు ఫాలో. ఓకే సార్. సిట్ డౌన్. యు సీ, నీ విషయంలో ఎవరన్నా తప్పు చేశారనుకో, ఏం చేస్తాం? చిన్న విషయం అయితే క్షమిస్తాను. పెద్దదైతే? హెచ్చరిస్తాను. ఇంకా పెద్దదైతే? దండిస్తాను. క్షమించమని కాళ్ళు కొట్టుకుంటే? మర్చిపోతాను. కరెక్ట్. నీలా సర్దుకుపోయే వాళ్ళు బాగా బతుకుతారు. తన మీద బతికే వాళ్ళు బతికించుకుంటారు. చేయి తీయండి ప్లీజ్. చేయి తీయండి. You rascal! యు ఆర్ అపాయింటెడ్. రాఘవయ్య, జోగారావు, వీర్రాజు. ఉద్యోగం కోసం వచ్చిన ఈ అమ్మాయి నన్ను ఏం చేసిందో తెలుసా? సాచి లెంపగా కొట్టిందయ్యా. ఏయ్, ఏమిటయ్యా తెల్లబోతారు? నేనేం చేశాను చెప్పలేదు కదా. ఆడు భుజం మీద చేసాను. వేస్తే ముద్దెట్టుకుంటుందయ్యా. కొడుతుంది, కొట్టాలి. షీఈ్ అబ్సల్యూట్లీ రైట్. ఐ లైక్ హెర్. కానీ నిజం వాడికి ఎలా అర్థమవుతుంది? నేను ఏకపత్ని వృత్తులను ఎలా తెలుస్తుంది? ఇదంతా కేవలం పరీక్ష కోసమే పెట్టాను. ఇవిడికి ఎలా అర్థమవుతుందయ్యా? చూడు, తెలిసి చేస్తే తప్పు, తెలియక చేస్తే తప్పు లేదని అథర్వణ శాస్త్రంలో 6వ అధ్యాయంలో 16వ శ్లోకంలో చెప్పారు. సార్, నన్ను క్షమించండి. అమ్మా, పాత్రని మర్చిపోవద్దమ్మా. ఈ ఉద్యోగం నీకు ఇచ్చానుకున్నావా? చీ, నీ పాత్రకి ఇచ్చాను. నిన్ను, నీ ఉద్యోగాన్ని, నన్ను, నా వ్యాపారాన్ని కాపాడుతావనే నమ్మకంతో ఇచ్చాను. రాఘవయ్య, సార్, మన గెస్ట్ హౌస్ లేదు, అక్కడ ఉంటారయ్యా. వెళ్ళమ్మా, రెస్ట్ తీసుకో. రేపు ఉద్యోగంలో జాయిన్ అవుతుంది కదమ్మా. గాడ్ బ్లెస్ యూ. తీసుకెళ్ళవయ్యా. రండి. దట్ ఈస్ సుబ్బారావు. ఏది బాలేదయ్యా. అది కాదు, ఇది అది కాదు, అది బాలేదయ్యా. అది కాదు, ఇది అది బాలేదయ్యా. అది కాదు, అది కాదు, అది కాదు. ఆ పచ్చదని చూసావా? పచ్చది అది. మీకేం తెలియదయ్యా. అది ఆ పచ్చది. అన్ని బాగున్నాయి, ఏది తీసుకోవాలో తెలియటం లేదు. ఆ ఎర్రది, ఆ పచ్చది. ఏంటయ్యా బొమ్మల నుంచి నా? ఏంటో నాయన, అన్ని బానే ఉన్నాయి కానీ. బాబు, ఉన్న వాటిలో మంచి చూసి ఒక 5 ప్యాక్ చేసి. ఏమయ్యా, నీకు అప్పారావు తెలుసా? ఏ అప్పారావు? అదేనయ్యా, టైలర్ అప్పారావు. టైలర్ అప్పారావు ఇక్కడే ఉన్నాడు. అప్పారావు ఇక్కడే ఉన్నాడా? అయితే నువ్వు వెళ్ళి మీ ఆవిడొచ్చిందని చెప్పు. అప్పారా, మీ ఆవిడొచ్చిందిరా. ఏమండి, ఇలా రండి చెప్తాను. టైలర్ అప్పారావు లోపలే ఉన్నాడంట. ఇక్కడ? అది ఎక్కడికి ఎందుకు వచ్చింది? ఏమండి, ఊరుకోండి. వీ టైలర్ అప్పారావు ఏంటి జాతరలో జేబులు కొట్టేవాళ్ళ ఉన్నాడు. వచ్చేయండి, రండి. హలో. అబ్బా, తొందరగా ఇవ్వయ్యా.
ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య. ఏమిటి కనిపిస్తం లేదా? 25,000 కనిపిస్తం లేదా? అవును సార్, నిన్న రాత్రి ఇంటికి వెళ్ళేటప్పుడు డబ్బుని క్యాష్ బ్యాగ్ లో పెట్టి తాళం వేసి వెళ్ళాను. కానీ వేసిన తాళం వేసినట్టే ఉంది, డబ్బు కనిపించట్లేదు సార్. సరిగ్గా జ్ఞాపకం తెచ్చుకోమ్మా. పెట్టులోనే పెట్టావా మరి ఎక్కడైనా పెట్టావా? లేదు సార్, పెట్టలోనే పెట్టాను. పెట్టి తాళం చేతులు నా దగ్గరే ఉన్నాయి. పెట్టులో డబ్బు ఉంది, పెట్టె తాళం చెవులు నీ దగ్గర ఉన్నాయి. పెట్టె తాళం చెవులు నీ దగ్గర ఉండగానే పెట్టులో డబ్బు మాయమైంది. చూడమ్మా, 25,000 నాకు ముఖ్యం కాదు, కానీ డబ్బు ఎలా పోయిందో నాకు తెలియడం ముఖ్యం. యు ఫాలో? నాకు తెలుసు సార్, ఇదంతా మామూలే. అకౌంట్ లో లేని డబ్బులు కదా, ఎలా కొట్టేసినా పర్వాలేదనే ధీమా. పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి. 2 లాంటి దెబ్బలు పడేసరికి డబ్బా దాని అబ్బా కూడా బయటకు వస్తుంది. రాఘవయ్య, నేను మనిషిని కాదయ్యా, సంస్థని. సంస్థలాగా ఉండాలంటే మనుషులు మనుషుల్లాగా ఉండాలి. మనుషులు మనుషుల్లాగా ఉండాలంటే నేనులాగా ఉండాలి. నేనుగా తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. నువ్వు ముందు బయటకు వెళ్ళు. ఏమైనా అవసరం ఉండి తీసావా? పర్లేదు చెప్పు, నెమ్మదిగా తీర్చుకుంది కానీ. ఏమిటండి వాళ్ళలాగే మీరు మాట్లాడుతున్నారు? అసలు నేను తీయలేదు సార్. టెలిఫోన్ డైరెక్టర్లు అయ్యి పాప. ఇప్పుడు చెప్పు, ఏం చేసావు డబ్బుని? క్షమించండి సార్, నేను అలాంటి దాన్ని కాదు. ప్లీజ్ నా మాట నమ్మండి సార్. ఓకే ఓకే ఓకే. సార్ ఎక్కడికి సరిపోను? అడిగాను, దండించాను, జరిగేది చెప్పాను, నువ్వు వెళ్ళలేదు. జరగాల్సింది చేస్తున్నాను. ఫోన్ పోలీస్ స్టేషన్. సార్ వద్దు సార్, ప్లీజ్ సార్, నా జీవితమే నాశనం అయిపోతుంది సార్. కరెక్ట్. అందరూ నా మీదే ఆధారపడి ఉన్నారు సార్. వాళ్ళంతా రోడ్డును పడతారు. సార్ ఈ అపవాదు నుంచి తప్పించుకోవడానికి ఏదైనా సలహా చెప్పండి సార్. మీరేం చెప్పినా నేను చేస్తాను సార్. గుడ్, వెరీ గుడ్. చూడు, నా డబ్బు నాకు అక్కర్లేదు. పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయండి. నీకేం భయం లేదు, మీ వాళ్ళకి అంతకన్నా భయం లేదు. ఓకే? అయ్యగారు మంచితనం వల్ల ఆడుతుంది కానీ అది కొబ్బరికాయలు చీల్చినట్టు చీలిస్తే అది చెబుతా దాని బాబు చెబుతున్నా నిజం. కరెక్టే. అయ్ బాబోయ్. సారీ అండి, ఇది మా ఇల్లు అనుకున్నాను. ఏ కళ్ళు అంత బయటకమ్మయ్యా? లేకపోతే ఏమిటో ఈ అవతారం? ఇదేమైనా యుద్ధంగా అనుకున్నావా? చిట్టి తల ఎక్కడుంది? ఏ చిట్టి? అసలు ఎందుకు వచ్చింది, ఎక్కడుంది? జయా, మరి నేను నాకు అటు ఎప్పుడు వచ్చింది, ఎక్కడుంది? జయా, మరేమో నాకు ఎక్కడుంది? 15 రోజుల క్రితం వచ్చింది. మోసపోయి దిక్కులేకుండా వచ్చింది. నంబర్ 15 ఆరున్నరపేటలో ఉంటుంది. చాలా అడిగేదాకా నాకు ఈ సంగతి ఎందుకు చెప్పలేదు? చెప్పే వరకు అడగవనే నమ్మకంతో. మీలో ఏ తప్పు లేకపోతే నాతో ముందే ఎందుకు చెప్పలేదు? తప్పు నాది కాదు, నీది. చిట్టి తల్లి వచ్చిన రోజున నీకు నిజం చెప్పాలనుకున్నాను, కానీ ఆ రోజు నీ పరిస్థితి నా చేత నిజం చెప్పనివ్వలేదు. పోనీ చిట్టి తల్లిని కొనమని అడిగితే తను నీ మనస్తత్వానికి భయపడి రానంది. ఒక ఆడదానిగా తను కష్టంలో ఉంటే సాటి మనిషిగా సహాయం చేసినంతే. నీ సాక్షిగా చెప్తాను, ఇందులో నాకు మరో దురుద్దేశం లేదు. ఇప్పుడు చెప్పండి, దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పండి, మీరు చెప్పింది నిజమని. నిన్నే మోసం చేయగలిగిన వాడిని ఈ దేవుణ్ణి మోసం చేయలేనా జయ? కావచ్చు, ఏది నమ్మకపోయినా నేను దేవుడిని నమ్ముతాను. మీరు చెప్పింది నిజమని దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పండి. జయ, నీకంటే నాకు ఏది ఎక్కువ కాదు. నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను చెప్పేది నిజం. నా మాట నమ్ము. నమ్మవా? నేను తొందరపాటు లేని మనిషిని కాబట్టి మిమ్మల్ని అడిగాను, చెబితే నమ్మాను. ఇంకోటైతే ఎప్పుడో ఊరేసి తచ్చేది. అసలు ఎవరైనా పోతే మనకేమిటండి, వాడి కర్మ వాళ్ళది. దాన్ని వెంటనే ఊరు పంపేయండి. పాపం ఆ చిట్టి తల్లి ఏంటండి చిన్నది? దాన్ని ఊరు పంపించామని చెప్పానా, లేకపోతే ఊరేసి వద్దు. అంత ఆవేశం ఏంటి? ఆ అమ్మాయిని పంపించారు అంతేగా, పంపించేస్తాను. ఒట్టు ఈ ఒట్టు ఎవడు కనిపెట్టాడు గాని వాడి మీద ఒట్టు
పదండి. సార్ రమ్మన్నారట సార్. నువ్వు పని చేయాలి. నేను ఆఫీస్ గారితో మాట్లాడతాను. నువ్వు సెలవు పెట్టి చిట్టితలని తీసుకెళ్లి సిరగారిపల్లి వాళ్ళ ఇంట్లో దింపేసి రావాలి. అలాగే సార్, నేను అదే మంచిదని చెప్పాలనుకుంటున్నా. నువ్వు వెళ్ళు. ఉండవే బాబు, పొద్దునే తిరగలా చచ్చిపోతున్నానయ్యా. ఎప్పుడు వచ్చావు? ఇప్పుడు ఎట్టింది బాబు? తెల్లారి గట్ల బండికి వచ్చానండి. అప్పటి నుంచి ఒకటే తిరుగుడండి. కానీ మా రోడ్ల ఆఫీసర్ గారు ఎక్కడంటే ఎవరు సెపరేట్ అండి బాబు. అదే అడ్రస్ తలేదా? అడ్రస్ కాగితం ఇచ్చారండి, కానీ చెవు తొడతెట్టి తిరిగిట్టేసానండి. అదండి. సరే, ఊళ్ళంతా బాగున్నారా? అంతా బాగానే ఉన్నారండి, కానీ ఒకటే ఎలక్షన్ ఆడబడండి. ఇప్పుడు ఎలక్షన్స్ ఉంటాయా? మీకు తెలీదా బాబు? అయ్య బాబు, మన ప్రెసిడెంట్ గారు చచ్చిపోయారండి. చచ్చిపోయాడా? ఏ అంటారేటండి? ఆయన కూతురు సిట్టితల్లి మంగతయారు లేదండి, టైలర్ అప్పారావు గారితో లేచిపోయిందండి. కూతురు ఏదో పని చెప్తే అపమానంగా ఏ తండ్రి బతుకుంటాడండి? గోదావరిలో దూకి చచ్చిపోయాడండి. ఇప్పుడు అది కానీ ఊళ్ళో అడుగు పెడితే కాళ్ళు చేతులు నరికి పోగరెట్టేస్తారండి. యాదవాని యాదవ యాదవ పని చేసింది కదండి, ఊరికే తలపు తెచ్చిందండి. అది గాని ఇప్పుడు కనబడితే నా మట్టుకు నాకు నరికి పోగలెట్టేల్పిస్తుందండి. యాదవాని యాదవ. ఆ మాటకి గాని చిన్నమ్మ గారిని చూసి చాలా కాలం అయింది. పదండి ఇంటికి వెళ్దాం. చూడండి, అమ్మగారు పక్క ఊళ్ళో గుడికి వెళ్ళారు, రావడానికి ఆలస్యం కావచ్చు. నువ్వు ఈ డబ్బు తీసుకువెళ్ళి ఎక్కడైనా భోజనం చేసి మనం వెళ్ళిపో. చిన్నమ్మ గారు జున్నెంపారండి, నేను తీసుకెళ్తాను. అదండి. సార్ నేను సెలవు పెట్టే సార్, బయలుదేరతాను. వదిలి తిరుపతయ్య, చిట్టి తల్లి ఇప్పుడు ఆ ఊరు వెళ్ళడానికి వీల్లేదు. ఇంకొద్ది రోజులు మీ ఇంట్లో ఉంచు. మా చెల్లెలు ఇవాళే పురుడుకు వచ్చిందండి. అసలే మా ఇరికిల్లు, మా ఇంట్లో కుదరదయా. శ్రీకృష్ణాచ్చు ఇలాగే ఉండాలి మన కొట్లో. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఎంత టైం అయినా పర్వాలేదు. అలాగండి. రాజశేఖరం గారా, ఏమిటి సార్ ఇలా వచ్చారు? నువ్వు వెళ్ళవయ్యా. ఒక్క నిమిషం, నేను కొన్ని చిక్కులో పడ్డాను, నాకు మీ సహాయం కావాలి. విషయం ఏమిటో చెప్పండి, సహాయం ఎలా చేయండి సార్. చిట్టి తల్లి అని ఒక అమ్మాయి చిరగారిపల్లి నుంచి వచ్చింది, కష్టాల్లో ఉంది. ఆవిడకి సహాయం చేయడం మీ ఆవిడకి బొత్తిగా ఇష్టం లేదు కనుక ఆవిడ ఊరు పంపించేశారు, ఇంతే కదా. అరే, మీకెలా తెలుసు? మీ ఆవిడ మా ఆవిడతో చెప్తుండగా విన్నాను సార్. అసలు సార్, ఇద్దరు ఆడవాళ్ళు మాట్లాడుకుంటే ఆ విషయం పబ్లిక్ న్యూస్ లాగా బజార్లో వినిపిస్తుంది సార్. కానీ నేను అమ్మాయిని ఊరికి పంపించలేదు. పంపించలేదా? పంపించేయండి రాజశేఖరం గారు, కాపురాలు చెడిపోతాయి, నా మాట వినండి. అందుకే మీ దగ్గరికి వచ్చాను. ఈ గొడవ చల్లబడేంత వరకు ఆ అమ్మాయిని మీరే కాపాడాలి. ఏమిటో మొహమాట పెట్టేస్తున్నారు. పుట్టినప్పటి నుంచి అబద్ధం ఎలా ఉంటుందో తెలియదు నన్ను. ప్లీజ్, నా గురించి కూడా మీరు కాస్త ఆలోచించాలని నాకు. చూడండి, ఈ ఊళ్ళో నాకు సహాయం చేసేవాళ్ళు ఇంకెవ్వరూ లేరు, అందుకే మీ దగ్గరికి వచ్చాను. ఓకే, పెద్ద మనిషి అడుగుతున్నారు, నేను కాదనలేను. కానీ ఒక మాట, నా నోటితో నేను అబద్ధం చెప్పను. మీ ఆవిడ అడిగితే నిజాన్ని దాచను. ఓకే, చూడండి, ఈ సుబ్బారావు మాట అంటే ఉక్కు మనిషి అండి. ఇక నుంచి మీ గుట్టు కాపాడే బాధ్యత నాది, మీ కాపురాన్ని నిలబెట్టుకునే బాధ్యత మీది. అలాగే. మీ ఆవిడ చెప్పేయండి సార్, బల్ల కొద్ది చెప్పేయండి. చిట్టి తల్లి ఈ ఊళ్ళోనే కాదు, ఈ దేశంలో లేదని చెప్పేయండి, నేను చూసుకుంటాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. నిజంగానా? నిజంగానే. ఇంత కూడా అబద్ధం లేదనుకో. నేను ఆ అమ్మాయితో చెప్పేశాను, చూడమ్మా, నిన్ను పంపించేస్తానని మా ఆవిడికి మాటిచ్చాను. ఇప్పటికే ఇటువంటి విషయాలన్నీ తన దగ్గర దాచి చాలా పొరపాటు చేశాను. ఇక తనకి ఇచ్చిన మాట నిలబెట్టుకోపోతే ఆ దేవుని కూడా నన్ను క్షమించుడని ఖచ్చితంగా చెప్పేశాను. జయ, నువ్వు వెన్నని చెప్పు, సస్యంగా వెళ్ళంటుందే. వెళ్ళకుండా ఏం చేస్తుందట? నా ప్రాణం తీస్తుందట. నేను మెడబెట్టని తీసుకెళ్లి జీప్ లో కూర్చోబెట్టి నేనే స్వయంగా డ్రైవ్ చేసుకుని చిరగారపల్లి వెళ్ళి అమ్మాయి. ఏమిటి? మీరు దాంతో చిరగారపల్లి వెళ్ళారా? భలేదానివే, నేను అంత తెలివి తక్కువ ఉన్నావేంటి? నేను ఆ అమ్మాయితో ఆ ఊరు వెళ్ళానుకో, ఆ ఊళ్ళో ఏమనుకుంటారు? నేనే అమ్మాయిని ల్యాబ్ తీసుకెళ్ళిపోయాను అనుకోరు. అందుకు నేను ఏం చేశానంటే, నేను యువతల నుండి ఆ అమ్మాయిని పడవెక్కి చేసి అవరికి పంపించాను. పర్వాలేదులేండి, ఇంతైనా ఆలోచించారు. జయ, నువ్వు నా గురించి 24 గంటలు ఆలోచిస్తుంటావే, అలాంటిది నీ గురించి ఒక క్షణమైన ఆలోచించకపోతే నేను మనిషినా? అసలు భర్త భార్య ఎలా ఉండాలంటే, భార్య భర్తలా కలిసిమెలిసి ఉండాలి. భోజనానికి రండి. సార్, ఏం తిరుపతి ఇలా వచ్చేవిటి? మన చిట్టి తల్లి గారు పెట్టి కొంప మునుగుతుందయ్యా. కాస్త నెమ్మదిగా చెప్పు. ఇప్పుడే కష్టపడి కట్టుకలు చెప్పి నా కాపురం నిలబెట్టున్నాను. ఏమైంది? మన చిట్టి తల్లి గారు పెట్టి మరి మా ఇంట్లో ఉండిపోయింది కదండి, మరి ఆవిడకి బట్టలు ఇబ్బంది రాదండి. చంపేశావే. సరే, ఓ పని చేయి, పెట్టి తీసుకెళ్లి జీప్లో పెట్టి నువ్వు ఇంటికి వెళ్ళిపో. ఆ తర్వాత నేను వెళ్ళి ఇచ్చి వస్తాను. అలాగే సార్. వెళ్ళు. ఏమిటండి డ్రైవర్ ఈ వేటప్పుడు వచ్చాడు? ఏమున్నాయి? గవర్నమెంట్ ఉద్యోగాలు. పగలలో గొడ్లో పని చేసుకుంటారు, రాత్రితో ఇలా చంపు తింటారు.
అంటే మీరు ఇప్పుడు వెళ్ళాలా? తప్పదు కదా, ఫైల్స్ తెమ్మండి ఆఫీసరు. ఎక్కడా ఏంటో. ఏమండి ఆ? త్వరగా వచ్చేయండి. థ్యాంక్ యూ. వెంటనే వచ్చేస్తాగా. ఏమండోయ్ అప్పుడే నిద్రపోయారేంటండి? ఏమండోయ్ ఏమండోయ్ పగలంతా టైప్ చేసి అలసిపోయింది కదా, అందుకని గ్లాక్ సోటీ తీసుకుని హాయిగా నిద్రపోయింది. కూర్చో. ఏమండి మిమ్మల్ని చూస్తే జాలేస్తుందండి. అన్ని కష్టాలు మీకే. మీ గెట్ హౌస్ చాలా బాగుందండి. ఒక్కొక్కది మా ఊరంత ఉందండి. అక్కడ అందరూ నన్ను ప్రశ్నలు అడిగేవాళ్ళండి. నేను అక్కడ ఉండలేకపోయానండి బాబు. నీకేం పర్వాలేదు పాప, నేనున్నాగా. అప్పారావు ఎప్పుడు వస్తాడు? నా కష్టాలు ఎప్పుడు తీరుస్తాడు? చూడమ్మా, అప్పారావు ఎక్కడున్నా సరే వెతికి పట్టుకొని మొహం వాచేలా చీవాట్లు పెట్టి గడ్డి పెట్టి మరీ తీసుకొస్తాను. ఎలా ఉంటాడు చెప్పమ్మా? చెప్పాలి మరి, సిగ్గుపడకుండా చెప్పాలి. ఆ? ఎర్రగా ఆ, ఎత్తుగా ఆ, లావుగా ఉంటాడు. ఆ. ఇప్పుడు చిట్టి తల్లి మళ్ళీ వచ్చిందా? అసలు వెళితే కదమ్మా రావడానికి. వెళ్ళలేదా? మరి ఆయన పంపించేశానని చెప్పారు. భార్యను నమ్మించాలంటే, నమ్మించి మోసం చేయాలంటే నేను అలాగే చెప్పాలి, ఎవరైనా అలాగే చెప్పాలి. పెళ్ళాం కళ్ళు కప్పకపోతే మొగుడు రంకు సాగదమ్మా. సుబ్బారావు గారు, జరిగింది చూసింది నిజం నిజంగా చెప్పండి. చిట్టి తల్లిని ఊరు పంపించామన్నావు కదూ. అవును. పంపించేశాను చెప్పాడు కదూ. అవును. కానీ పంపించలేదని నీకు తెలియదు కదూ. అవును. ఎలా తెలుస్తుందమ్మా? నిన్ను పిచ్చిదాన్ని చేసి కట్టుకథలు చెప్పి నమ్మించి ఈ ఊళ్ళోనే మరో ఇంట్లో ఆ అమ్మాయితో కులుకుతున్నాడని నీకు ఎలా తెలుస్తుందమ్మా? అసలు ఏం జరిగిందో తెలుసా? ఏమిటిది రాజశేఖరం గారు, మీకేమైనా న్యాయంగా ఉందా? ఇంటి దగ్గర మహాలక్ష్మి లాంటి పెళ్ళాన్ని పెట్టుకుని ఆ పిశాచితో నేను కాపురం చేయలేను. తాళి కట్టిన నేరానికి దాంతో ప్రేమ నటిస్తున్నాను, సమాజం కోసం కాపురం చేస్తున్నాను. నా చిట్టలు నేను బతకలేను. అతను భర్త తెగించిన మనిషి, నీ జీవితం అతని చేతుల్లో ఉంది. ఆ విషయం ఆలోచించండి. రేపు పొద్దున్న నా గురించి వాళ్ళు కల్పించి చెప్పి నిన్ను మోసం చేయగల శక్తి సామర్థ్యాలు ఉన్న మనిషి. పట్టుకున్న దాన్ని ఎలా ఉన్నావు ఎప్పుడైనా అడిగాడా? ఆ ఉంచుకుని దాన్ని తీసుకుని గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళి. ఫైల్స్ ఆఫీసర్ గారికి ఇచ్చేసారా? ఏ ఫైల్స్? ఆ ఫైల్సా? ఇవ్వడం ఏంటి? తెల్లవారులు కూర్చోబెట్టి డిస్కషన్ పెట్టి చంపిస్తాడు. అరే ఇంటి దగ్గర మా ఆవిడ వెయిట్ చేస్తుంది, వదలవయ్యా అంటే సత్యనారాయణ కాదంటాడే. నాకు భలే కోపం వచ్చిందిలే. వాళ్ళ ఆవిడే నిన్ను మరి అడిగి చెప్పండి. అసలు దీనికి అంతటికి వాళ్ళ ఆవిడే కారణం. రోజు ఆయన పోరు పెట్టి చంపేస్తుంది. వాళ్ళ ఆవిడ పోరు తప్పించుకోవడం కోసం ఏదో వంక మమ్మల్ని పిలిపించి నసపెట్టి మా ప్రాణాలు తీసుకుంటాడు. అరే ఇంటి దగ్గర మా ఆవిడ ఎదురు చూస్తుంటుంది, వదలవయ్యా అంటే వినడే. హారిబుల్. నేను ఖచ్చితంగా చెప్పేశాను, చూడండి సార్, నేను ఈ ఉద్యోగమైన మానేస్తాను తప్పించి మా ఆవిడని ఒంటరిగా వదిలిపెట్టి నేను మీకు వెట్టి చాకరీ చేయలేనని. అలాగా? గారి గుడ్డు ఏమైనా అనుకోని. జయా కాస్త వేండ్లు పెట్టు, రాత్రంతా నిద్రలేదు. మీరిచ్చిన నగలు, నీ ఇంటి తాళాలు నేను వెళ్తున్నాను. ఎక్కడికి? అది మీకు అనవసరం. జయా ఇంతటి చిన్న విషయానికి వెళ్ళిపోతావా? వాట్ యు మీన్? మనిషి ప్రాణం పోతున్నా మీలాంటి వాళ్ళకి చిన్న విషయంగానే కనిపిస్తుంది. చెప్పానుగా, ఈ ఆఫీస్ కాదు ఆ పై ఆఫీస్ వచ్చారా నేను. మీరు నిజంగా ఆఫీసర్ దగ్గరికే వెళ్ళుంటే ఒక్క రాత్రి కాదు, మీకోసం 100 రాత్రులు ఎదురు చూసేదాన్ని. కానీ ఆఫీసర్ వంకతో మీరు వెళ్ళింది చిట్టి తల్లి దగ్గరికి. నాకేం తెలియదు అనుకున్నారా? ఆ రాస్కెల్ సుబ్బారావు నీకు ఉన్నవి లేనివి కల్పించి చెప్పాడన్నమాట. ఆయన చెప్పినందుకు కాదండి, మీరు చేసిన పనికి సిగ్గుపడండి. జయా కౌంటర్ సంగతి నీకు తెలీదు. వాడు ఒట్టి స్టాప్ ఇట్. మీరెలాగూ మనిషిగా బ్రతకలేరు. ఇలాగైనా బ్రతకాలనుకుంటే మంచి వాళ్ళను మాట్లాడకండి. మంచి వాడి గురించి, వాడి మంచితనం గురించి నీకేం తెలుసు? వాడి స్వార్థం కోసం ఏమైనా చేస్తాడు. వాడి బ్రతుకు కోసం ఎన్ని బ్రతుకుగా కూలుస్తాడు, ఎన్ని అబద్ధాలని చెప్తాడు. ఆయన చెప్పినవన్నీ అబద్ధాలు, మీరు చెప్పినవన్నీ నిజాలా? చిట్టి తల్లిని ఊరికి పంపించేశానని చెప్పి ఇక్కడే పెట్టుకుని కులుగుతున్న మాట అబద్ధమా? ఆఫీసర్ పేరుతో రాత్రంతా దాని ఒళ్ళో కులికిన మాట అబద్ధమా?
నీ అల్లారు ముద్దులో ఉంపుడు గత్తే నెల తప్పి నీకు బిడ్డలు కలవడం అబద్ధమా మిస్టర్ రాజశేఖరం చెయ్యి దించండి. నా సంస్కారం సంస్కారంగా ఉంచడానికైనా చెయ్యి దించండి. మీరు హద్దు మీరితే నాకు పౌరుషం ఉంది, నాకు చేతులున్నాయి. జయలక్ష్మి గారు, సంస్కారం విలువ నీకేం తెలుసు? నీకున్నది సంస్కారం కాదు, అహంకారం. ఆడదాని సంస్కారం మొగుడి పరువు నలుగురిలో కాపాడాలి, చేతనైతే నిలబెట్టాలి, పెంచాలి. ఈ సంస్కారం నీ భర్తను నడివీధిలో నేరస్తుడిగా నిలబెట్టే సంస్కారం. పౌరుషం, నీ పౌరుషం నిజాన్ని నిజమని ఒప్పుకోవడానికి అడ్డుపడే అర్థం లేని పౌరుషం. నీలాంటి ఆడదానికి ప్రేమ స్వార్థంగా కనబడుతుంది, అభిమానం అవకాశంలా కనబడుతుంది, అనురాగం ఆత్మవంచలా కనబడుతుంది. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. చూడు, నీకు సంజాయిషి చెప్పుకోవాల్సిన అవసరం లేదు, గతి లేదు. నా మాట నమ్మితే అది నీ అదృష్టం, లేదా ఇప్పుడే ఈ క్షణమే బయటికి వెళ్ళిపోవచ్చు. మిస్సెస్ జయలక్ష్మి గారు. ఎక్కడికమ్మా? ఈ ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండలేను, వెళ్ళిపోతున్నాను. తప్పమ్మా. భర్త రోగైనా భోగైనా, చిరాకెత్తి యోగైనా రాక్షసుడైనా అతనితోనే భార్య జీవించాలి లేదా చావాలని అధర్వణ శాస్త్రంలో 6వ అధ్యాయంలో 16వ శ్లోకంలో చెప్పారు. సర్దుకుపోవాలి. ఒకరు కట్టిన చీర కట్టడం, ఒకరు ముట్టిన కూడు తినడం ఈ జయలక్ష్మికి అలవాట్లేదు. నువ్వు ఆగమ్మా రాజశేఖరం గారు. నా మాట వినండి రాజశేఖరం గారు. పచ్చని సంసారాన్ని కూల్చుకోకండి. మీ కాళ్ళు పట్టుకు బతిమాలుతాను. ఏమండి, కాళ్ళు పట్టుకొని నిలబెట్టాల్సినంత గొప్పదేం కాదు ఈ కాపురం. అమ్మా అమ్మా అమ్మా, నా మాట వినమ్మా. రాజశేఖరం గారి గురించి నువ్వు ఆలోచించాలి, నీ గురించి రాజశేఖరం గారు ఆలోచించాలి. మీ ఇద్దరూ ఆలోచిస్తే నాకు ఏ బాధ ఉండదు. అంతవరకు మాత్రం నువ్వు మా ఇంట్లోనే ఉండాలి. ఉండకపోతే నా మీద ఒట్టే. వెళ్ళమ్మా, మన ఇంట్లోకి వెళ్ళమ్మా, వెళ్ళమ్మా. దట్ ఈస్ సుబ్బారావు. చూడమ్మా, మీ వాళ్ళ దృష్టిలో మీ ఆయన శ్రీరామచంద్రుడు, నువ్వు మొండిదానివి. తప్పు మీ ఆయనే చేశాడు, కానీ స్వభావరీత్యా తప్పు నీదంటారు. కాపురాన్ని చెడగొట్టుకుని ఇంటికి వచ్చిందని నేను ఆడిపోస్తాను. అంటే మనస్సు చంపుకొని లోకానికి భయపడి అతనితో కాపురం చేయమంటారా? కాపురం చేయమంటం లేదమ్మా, మీరిద్దరూ ఒకే ఇంట్లో కలిసి బతకాలి. వీల్లేదు, నేను చావనైనా చస్తాను కానీ మళ్ళీ అతని మొహం మాత్రం చూడను. కలిసి బతకమన్నాను కానీ భార్యాభర్తలుగా అన్నానా? అయినా ఎంతకాలం? కేవలం 7 రోజులు. ఈలోగా ఢిల్లీలో మా మిత్రుడికి ఉత్తరం రాస్తాను, మంచి ఉద్యోగం చూసి పెడతాడు. ఆ వంకతో నువ్వు ఢిల్లీ వెళ్ళిపోవచ్చు. తర్వాత మీ ఆయన తప్పు నలుగురికి తెలుస్తుంది, నేను శబాష్ అంటారు. జయా, పేస్ట్ బ్రష్ పట్టరా. గుడ్ మార్నింగ్. రాత్రి బాగా నిద్ర పట్టిందా? ప్రశాంతంగా. తమ దయ వల్ల. అప్పుడేం చూశారు? విషయం ముందుంది. అమ్మా జయ, వెళ్ళడానికి కారణం తెలుసు, వచ్చిన దానికి కారణం చెప్తారా? తీసుకొచ్చిన కారణం అడగండి, నేను చెప్తాను. రాజశేఖరం గారు, ఈవిడ మీ భార్య నిన్నటి వరకు, ఇప్పుడు జస్ట్ టెనెంట్. ఈవిడ కేవలం 7 రోజులు మీ ఇంట్లో అద్దెకుంటారు. ఓహో, అద్దె కూడా ఇస్తారా? అనా పైసలతో సహా ఇచ్చేస్తానని చెప్పండి. అంతేనండి. ఇవాళ 1, సరిగ్గా 7వ రోజున మీ భార్య, సారీ అమ్మా, జయలక్ష్మి గారు ఢిల్లీలో ఉంటారు, ఉద్యోగం చేస్తారు. అమ్మా వెళ్ళమ్మా, వెళ్ళి నీ వాటలని పని చూసుకోమ్మా. వెళ్ళమ్మా, వెళ్ళమ్మా. కుటుంబాల్ని కూల్చే మహాత్ములు తిరిగి చేర్చడం ఏమిటో? మిమ్మల్ని చేర్చింది కూల్చడానికే సార్. వేరైతే ఒకటవుతారు, ఒకటైతే వేరవుతారని అధర్వణ శాస్త్రంలో 6వ అధ్యాయంలో 1వ శ్లోకంలోనే చెప్పారు. మిమ్మల్ని శాశ్వతంగా వేరు చేయడానికే ఈ 7 రోజులు కలిపాను. నీ భార్య నువ్వు చెడ్డవాడు అనుకున్న తర్వాత ప్రపంచంలో ఎవ్వరూ నేను మంచివాడు అనుకోరు, అది నీ పొజిషన్. నువ్వు చెడ్డవాడు అయితేనే నేను మంచివాడిని అవుతాను, అది నా పొజిషన్. కరెక్ట్గా 7 రోజులు మీ ఫైనల్ సెటిల్మెంట్ నేను చేస్తాను. ఏమిటో నాకు చాలా ఆనందంగా ఉంది.
సంవత్సరం మొదటి రోజునండి ఆ అయ్యప్పని పూజ చేసి తరిస్తూ ఉంటాను. రాత్రే పూజ. మీరు మీ జయలక్ష్మి గారు పూజకు వచ్చి మీరు తరించండి. స్వామియే శరణం అయ్యప్ప. స్వామి శరణం అయ్యప్ప, సర్వం నీవే అయ్యప్ప, నీ శుభ చరణం అయ్యప్ప, భవభయ హరణం అయ్యప్ప. ఎని జన్మమిది ఏమి జీవనం, ఇంకా చాలు ఈ మాయా నటనం. పునరపి జననం పునరపి మరణం, పునరపి జననం పునరపి మరణం, అంతా మిథ్యా నీవే శరణం. మడియని శుచియని నీతులు చెబుతూ గుడిసెలు దూరే భక్తులెందరూ, దేవుని పేరిట మారణ హోమం సాగించే ఆ స్వాములెందరూ, చిక్కిన పదవులు దక్కడానికి చేయించే అభిషేకాలెన్నో, ప్రజల దోపిడికి పరిహారంగా నిలువు దోపిడి తంతులెన్నో, జగన్నాటక సూత్రధారిన నిత్యనులంతానంటారు, ప్రతి స్వార్థపరుని నాటకంలో పాత్రధారినైపోయాను. అందరూ నాతో మొరలిడితే నేనెవ్వరితో మొరలిడను, ఈ దేవునికే జరిగే మోసం ఏ దేవునితో చెప్పుకోను, ఇంకే దేవునితో చెప్పుకోను. అలసితివేమో అయ్యప్ప, హారతిదిగో అయ్యప్ప, పవళించుమయా అయ్యప్ప, ఇది భక్తుని కోరిక అయ్యప్ప. ఏటనామ్మ గారు, రోజు అయ్యగారు బర్మాలుంగితో పాలు పోయి చూడకు వచ్చేవారు. ఇవాళ తమరు వచ్చారు. అయ్యగారు ఊళ్ళో లేరటండి? నోర్మయ్, అయ్ జీవితంలో పాలు పంచుకోవాల్సిన వాళ్ళం పరువు కోసం కనీసం ఈ పాలైనా పంచుకుందాం. ఈ జనంలో ఈ ఇంట్లో గిన్నెలు తవ్వుతానని నాన్న అనుకోలేదు. నేను వచ్చేసరికి అయ్యగారే చేసుకుపోయేవారు. ఇవాళ ఏ తిడ్డూరు సూర్యుడిగా నేల మీద దుబ్బునడిపోతాడో ఏటో. సురమా, అన్నం గిన్నెలా ఇవ్వు. ఇంకా కోకుందేటి అన్నం గిన్నె అయ్యగారు ఎప్పుడూ అట్టుకుపోనారు. అమ్మగారు, అయ్యగారు వంట కూడా చేసేస్తున్నారంటే నాకేటో అనుమానంగా ఉంది. నెలగిని తప్పిస్తున్నారేటి? ఎక్కువగా మాట్లాడుకో, వెళ్ళి నీ పని చూసుకో. అదేటమ్మగారు, ఇట్టంటప్పుడే పెట్టేసేయాలా? నాన్న కడుపుతో ఉన్నప్పుడు మా మామ నా కాళ్ళు కూడా పట్టేసేవాడు. పెళ్ళం కడుపుతో ఉన్నప్పుడు మొగుడు అభ్రంగా చూసుకుంటే దెబ్బ పండు లాంటి బిడ్డ పడతాడు. నోర్మయ్, దిగండి దిగండి, బేగి బేగి
మరి కుక్క గొడుగులతో అయిపోయినారు ఓ నాయను ఆ మధ్య సంవత్సరాల కింద సోన్లు కింద అవుపడేవారు ఈ మధ్య డిఫరెన్స్ ఏ తెలియట్లేదు కన్ఫ్యూజ్ నెట్టేస్తున్నారు ఎవరది గింజుకుంటున్నది మనమే ఏటి తల్లి బహుకాల దర్శనం ఎక్కడ అవుపట్లేదు ఊర్లో నేవేటి ఏంటండి మీరు ఇక్కడ ఇలా ఏమండి మా ఫ్రెండ్ ఒక ఆవిడ ఉద్యోగం ఇప్పిస్తానంటే ఇక్కడికి వచ్చానండి ఆవిడ కోసం వెయిట్ చేస్తుంటే వీళ్ళేమో లేని నేరం నా మీద మోపి ఎక్కడికో తీసుకెళ్తున్నారండి ఊరుకోండి. ఏమండి నేను అలాంటి దాన్ని కాదండి నాకు తెలుసండి. మీరైనా చెప్పండి. మీరు ఊరుకోండి. ఏమిటయ్యా ఏమిటి నీకెవరైనా అంటావో తెలియడం లేదా కళ్ళు అంతగా మూసిపోయాయా ఈవిడ అనుకున్నావు మా సుబ్బారావు గారి హెడ్ మాస్టర్ గారు అమ్మాయి ఆవిడ అలాంటిది కాదు వదిలేయ్ పదండి. ఏటి ఒగ్గేయాలా అలాగే ఎంతకీ తవరెవరు నేనా ఆకాశరావణ కూతుర్ని నీకెందుకయ్యా మర్యాదగా ఈవిడ వదిలేయ్ లేదా ఎంతవరకైనా వెళ్తాను. అయ్యి బాబోయ్ భయం వేస్తున్నది ఏరా దీన్ని వెనకేసుకొస్తున్నదంటే ఇది కేసే ఏయ్ నన్ను ఎవరనుకున్నావు చెప్పినావు కదా ఆకాశరామన్ కూతుర్నని నన్ను నడే పెళ్ళి నాదంతా దౌర్జన్యంగా ప్రవర్తిస్తావా? పెళ్ళయిందా మరి చెప్పనేదేటి పిరమిడ్ భర్త గారి పేరేటు చెప్పనేవు ఎట్టా చెబుతావు ఉంటే కదా చెప్పడానికి నన్ను అరే ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ లీవ్ హర్ మంచికి చెడుకి ఆ మాత్రం తేడా తెలియదా మీకు ఆమెను విడిచిపెట్టండి. ఏం మాట్లాడుతున్నారు? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? మీ గుడ్డి నిర్ణయంతో చేయి నేరానికి దోషిగా నిలబెట్టి ఆవిడ నా భార్య. యునో షీఈ్ మై వైఫ్. ఆవిడ ఎస్ షీఈ్ మై వైఫ్. రుజువు? పరుగులు ఆడడానికి బజారు ఆడడానికి తేడా చెప్పేది ఒక్కటే, మంగళసూత్రం. డబ్బు పెడితే అందరికీ దొరుకుతాయండి మంగళసూత్రాలు బంగారపు కోట్లు. ఇది అందరికీ మంగళసూత్రాలు ఉన్నాయి అలాగని వీళ్ళందరినీ ప్రతిభతలు అనుకోమంటారు ఏటి బాబు చూడండి ఇది మా పెళ్లి ఫోటో. సారీ సార్, ఇందులో ఆవిడ తప్పు కూడా ఉంది. మీ వారి పేరేమిటి అని అడిగితే సమాధానం చెప్పలేదు. చెప్పుంటే ఇంత గొడవ జరుగుండేది కాదు. ఆఫ్ కోర్స్ ఏ భార్య 10 మంది ముందు తన భర్త పేరు చెప్పుకోదు. రండి అమ్మా రండి సార్. బజారు మనిషికి పరుగుల మనిషికి తేడా చెప్పేది బంగారంతో చేసిన మంగళసూత్రం కాదు సార్, బంగారం లాంటి మనసున్న భర్త. అటు చూడండి అమ్మగారు తమ పక్కనుంటే అచ్చం పార్వతీదేవిలాగా ఉన్నారు. సారీ సార్, ఈ కెన్ టేక్ కేర్. ఇట్స్ ఆల్ రైట్, థ్యాంక్ యూ. భర్తలకు భార్యలు విలువ ఇవ్వకపోయినా ఈ సమాజం ఇంకా ఇస్తూనే ఉంది, తెలుసుకోండి. రెండు హృదయాలు కలిస్తే అది ప్రేమ, రెండు జీవితాలు ఒకటైతే అది కాపురం. భర్త కోసం భర్తతో అడవులకు వెళ్ళింది సీత, భార్య కోసం ఒక మహాయుద్ధమే చేశాడు శ్రీరామచంద్రుడు. ఈ ఆదర్శాన్ని మనస్సులో పెట్టుకుని మన బోట్ క్లబ్ రజతోత్సవ సందర్భంలో మన సభ్యులలోని ఆదర్శ దంపతులను సెలెక్ట్ చేశాం. ఈ బహుమతిని ప్రముఖ పారిశ్రామికవేత్త మన గౌరవాధ్యక్షులైనటువంటి శ్రీ సుబ్బారావు గారు అందజేస్తారు. శ్రీ సుబ్బారావు గారు. నమస్కారం. నాకు ఇవే ఇష్టం ఉండదు సార్. సుజలాం సుఫలాం మలయజ శీతలాం. అందరికీ వందనాలు. మీ చేత చెప్పు తీసి కొట్టించుకోవడానికి సిద్ధపడి మీ ముందు నిలబడ్డాను ఇవాళ. క్లబ్ ప్రెసిడెంట్ అయ్యుండి కూడా బోర్డు సరిగ్గా రాయించుకోలేని నా దుస్థితిని మీరు క్షమించాలి. మీకు నమస్కారం. ఎస్ అక్కడ ఉండకూడదు, ఇక్కడ ఉండాలి. నేను ఏడుస్తున్నానని మీరు అనుకుంటే మీరు పొరపాటు పడుతున్నారు. ఎంత అర్హులైన వ్యక్తులకి ఈ బహుమతి లభించిందా అని ఆనందపడుతున్నాను, గర్వపడుతున్నాను. ద బెస్ట్ కపుల్ ఆఫ్ ది ఇయర్ మిసెస్ జయలక్ష్మి రాజశేఖరం గారు. ఈ ఆదర్శ దంపతులను ఆహ్వానిస్తున్నందుకే నేను గర్వపడిపోతున్నాను. రావాలి, రాజశేఖరం గారు శ్రీమతితో బహుమతి పుచ్చుకోవడానికి రావాలి. కీప్ ఇట్ అప్. ఆల్ ద బెస్ట్.
నాకు చాలా బాధగా ఉంది రాజశేఖరం గారు. మీరే ఆదర్శ దంపతులు అయితే చాలదండి, మీలాగే 10 మంది ఆదర్శ దంపతులు కాదు. గోరింకేదే గోరింకా మేత వస్తుంది, ఎగిరిపోయిందమ్మా. రండి లోపలికి రండి. ఏటో అనుకున్నా గానీ అల్లుడు సామానుడు కాదు, వంటగదిని కూడా ఇంద్రభవనం చేశాడు. 2 పొయ్యిలున్నాయేటే? అమ్మా ప్రయాణం చేసి అలసిపోయినట్టున్నారు, తలంతా మట్టి మట్టిగా ఉంది, వెళ్ళి తలంటి పోసుకో. తానాలి కదా ఎక్కడ? ఇదిగో ఇటుంది. నాన్న తలంతా మట్టేనమ్మా. ఏమండి ఏమండి ఏమిటండి అలా నిలబడిపోయారు? బాగా అలసిపోయినట్టున్నారు, రండి. అబ్బా ఏం ఆఫీసో ఏమిటో బాబు, రాత్రి బాడు కష్టపెట్టేస్తున్నారు. ఏంటండి అలా చూస్తున్నారు? అబ్బా కూర్చోండి. పొద్దున్నే అమ్మా నాన్న రాగానే మిమ్మల్ని అడిగారు. నాకు ఇప్పుడు అర్థమైంది. ఏమయ్యా అల్లుడు, కూర్చో కూర్చో కూర్చో. బాగున్నావా? ఎప్పుడు వచ్చారు? పొద్దున వచ్చా. ఏం బాబు బాగున్నావా? బాగున్నానండి. మీ ఆరోగ్యం ఎలా ఉంది? బానే ఉన్నాను. ఏమిటో మీరిద్దరూ రావటం, జయమోహన్లో కొత్త ఆనందం కనపడడం, ఇదంతా చూస్తుంటే ఎడారిలో ఐస్ వాటర్ తాగినట్లుగా ఉంది. అయ్యో మర్చిపోయాను, కాఫీ తెస్తాను. అక్కర్లేదు, బయట తాగొచ్చాను. చూసావమ్మా, ఆయన ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగి వచ్చేసరికి నేను కాఫీ రెడీగా పెడతాను, ఆయనేమో హోటల్లో తాగిస్తారు. ఎప్పుడు ఇంతే, నేను ఇచ్చిందేవి తాగడం, నేను పెట్టిందేవి తినరు. అసలు ఇంట్లో సరిగ్గా భోజనం కూడా చేయట్లేదు. నువ్వే చెప్పు. ఏటి బాబు ఇలా చేస్తే నీ ఆరోగ్యం పాడైపోదు. నవ్వుతావేంటి? నవ్వుతావేటా? పిల్ల కంగారు పడిపోతుంటే ఆ గొడవ పట్టించుకోకుండా నా మాటిని, నువ్వు దాని మాటిను. మావయ్య గారు, మీరు అత్తయ్య గారు ఇలాగే కొంతకాలం మా ఇంట్లో ఉంటే ఈ ఆనందం ఇలాగే ఉంటుంది. మేము ఇక్కడ ఉండడం ఏమిటయ్యా, మిమ్మల్ని మా ఇంటికి తీసుకుపోదాం అనుకుంటుంటే. గుడ్, వెరీ గుడ్, వెళ్దామండి. ఏమండి మీరు ఇలా మాట్లాడుతూ పోతే మీ మాటలకు అసలు అంతే ఉండదు. పదండి, స్నానం చేసి బట్టలు మార్చుకోండి. ఎల్లు, స్నానం చేయి, స్నానం చేయి. ఒకటే గొడవ. జయ కాస్త బూట్లు తీ. జయ బూట్లు తీ. ఇదిగోండి. ఈరోజు సాయంత్రం 6 గంటకి వాయిల్ చీర కట్టుకోవాలి. ఏం జయ సమాధానం చెప్పావు? అదే ఏ చీర కట్టుకుందామా అని. తెలుసుగా నాకు తెల్ల చీరలు చాలా ఇష్టమని. తెలుసండి. ఈ రోజు సాయంకాలం మనం ఎగ్జిబిషన్ వెళ్తున్నాం. అలాగేనండి. వస్తూ వస్తూ హోటల్ అజంతాలో భోజనం చేస్తున్నాం. మీ ఇష్టం. ఈ రోజు రాత్రి ఇదే బెడ్ మీద మనం నోరు ముయ్యండి. ఈ అభిమానం ఆత్మీయత గది లోపల వరకే, మీకోసం కాదు, నా వాళ్ళ కోసం. కూతుర్నిచ్చిన పాపానికి నాతో పాటు వాళ్ళు బాధపడకుండా నా అభిమానాన్ని గొంతు పిసికి చంపి మీతో పాటు నటిస్తున్నాను. మీలో ఏ మాత్రం మానవత్వం ఉన్నా వాళ్ళు వెళ్లేదాకా నాతో పాటు నటించండి. అమ్మా జయలక్ష్మి, ఏమిటండి? ఇవాళ తారీఖు ఎంతమ్మా? 6 అండి. ఇదిగో అపాయింట్మెంట్ ఆర్డర్, రేపే ప్రయాణం. చాలా థ్యాంక్స్ అండి. నాకు మాత్రం చాలా బాధగా ఉందమ్మా. భార్యాభర్తలు విడతీసే ఘోరమైన పని చేస్తున్నాడు ఈ సుబ్బారావు. దేవుడు నన్ను నిజంగా క్షమిస్తాడంటావా అమ్మా? మహాస్వాములు పొద్దునే విచ్చేశారు. ఏమిటో గీతాసారం. రాజశేఖరం గారు, మిమ్మల్ని చూస్తూ ఉంటే నా గుండె తరుక్కుపోతుంది. మరో 24 గంటల్లో మీ ఆవిడ ఢిల్లీ వెళ్ళిపోతుంది. విడిపోయే కష్టం మీదైతే విడదీసే కష్టం నాదండి. వద్దండి, ఇలాంటి కష్టం పగవాడికి కూడా వద్దు రాజశేఖరం గారు, వద్దండి. మిస్టర్ ఊసర వెళ్ళి ఓవర్ యాక్షన్ చేయకు. అబ్బా, నాకు మాత్రం నరకం నుండి విడుదలైనట్టుందండి. నాకు అంతకంటే ఆనందంగా ఉంది. ఏమండి, మా అమ్మా నాన్నకి ఈ విషయం ఎలా చెప్పాలో, చెప్తే ఏమవుతుందోనని చాలా భయంగా ఉందండి. ఇంత చేసిన వాడికి ఆ పాపం చేయడం కష్టమా అమ్మా? నీకోసం అది కూడా చేస్తాను. నువ్వు ఊరికెళ్లే విషయం తెలిసే ముందు మీ ఆయన చేసిన అన్యాయం మీ నాన్నగారికి తెలియాలి, అంతే కదా? నాన్నగారు ఎక్కడ ఉన్నారమ్మా? పైన ఉన్నారు. నరసింహమూర్తి గారు, నమస్కారం. నరసింహమూర్తి గారు, రండి కూర్చోండి. నా పేరు సుబ్బారావు, ఇల్లు నాదే. మా అమ్మాయి చెప్పిందయ్యో, నువ్వు బుద్ధుడు అంటగా. అది ఆవిడ గొప్పతనం సార్, నేనెంత సార్ అల్పుణ్ణి. అలాగా. నమస్కారం అమ్మా. నమస్కారం. అవునరా బాగున్నాను సార్? రేపు నా పెళ్లి రోజు సార్. ఆ పవిత్రమైన రోజుని నాకంటే చిన్నవాళ్ళని సత్కరించడం,
నాకంట పెద్దవాళ్ళ ఆశీర్వాదం పొందడం నాకు అలవాటు. రేపు మీరు, మీ ఆవిడ, మీ అమ్మాయి, మీ అల్లుడు గారు తప్పనిసరిగా రావాలి. మీ అల్లుడు గారికి 1000 పనులు ఉండొచ్చు, కానీ తీసుకొచ్చే బాధ్యత మాత్రం మీదే. ఉరకలు వేసే ఆ సాగరం, దాని ఒడిలో చేరిపోవాలనే ఈ నదీ ప్రవాహం, ఈ పవిత్ర సాగర సంగమం మా దంపతులకు ఆదర్శం. బాగుందే. సీత, వెయ్. మా దాంపత్యం ఇలాగే కలకాలం వర్ధిల్లాలని మనసారా దీవించండి సార్. చిరంజీవి చిరంజీవి. ఇదిగో బుద్ధుడు, నీకు బుద్ధి లేదయ్యా, ఛాన్స్ అంతకంటే లేదయ్యా. 7 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకుని గొప్పలు చెప్పుకుంటున్నావు కానీ నువ్వు నీ పిల్లమైనా సరే, ఈ గోదావరి ఆ సముద్రుడైనా సరే మా అమ్మాయిని అల్లుని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అవునంటావు కాదంటావు? ఆహా, చెప్పుతో కొట్టినట్టు చెప్పారు మహానుభావులు. అలా ఒప్పుకో, కానీ మీ అల్లుడు గారి గురించి ఒక విషయం చెప్పాలి. లాభం లేదండి, మీ అల్లుడు గారి గురించి చెప్పడంలో అధర్వణ శాస్త్రం కూడా ఓడిపోతుందని నా ఉద్దేశం. కానీ ఒక విషయం, ఈ ప్రకృతి మధ్య ప్రకృతి కూడా అదిరిపోయే విషయం ఒకటి చెప్పాలి. ఆగండి, మీరు ఆ విషయం చెప్పే ముందు నేను వీళ్ళకి ఇంకో విషయం చెప్తాను. అంత శ్రద్ధగా వినండి. ఏమండి అత్తయ్య గారు, మీరు కూడా ఈ నదిని పిల్లకాలువని, ఆ సముద్రాన్ని బురదగుంటని చెప్పి నమ్మించి ఈ సాగర సంగమాన్ని కూడా శాశ్వతంగా వేరు చేయగల మహాత్ములు ఇంతమంది ముందు ఆ విషయం చెప్పే తీరాలి. చెప్తాను. చాలా మంది తీసుకునే అర్థం లేని నిర్ణయాలు ఈ అనంత విశ్వంలో కలిసిపోవాలంటే నేను ఆ విషయం చెప్పే తీరుతాను. మిస్టర్ సీతాదేవి గారు, ముఖ్యంగా మీరు వినాలి. అతను మరెక్కడో లేడు, ఇక్కడే ఈ లాంచ్లో మన మధ్య ఉన్నాడు. ఎవరు బాబు అతను? అబ్బా, చెప్పబోయా బాబు. వెయిట్ 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 వెయిట్. వాడు పలికేది వేద మంత్రం, నడిపేది నీతి తంత్రం, అసలు రంగు బయటపడితే ఆ దేవుని అవతారం. ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య, ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య. పురుషులెందరూ పుణ్య పురుషులేమో కొందరే, జీవులెందరూ ధన్య జీవులేమో కొందరే. పురుషులెందరూ పుణ్య పురుషులేమో కొందరే, జీవులెందరూ ధన్య జీవులేమో కొందరే. ఇది ఎప్పుడో తెలిపింది అధర్వణ వేదం, ఇది ఎప్పుడో తెలిపింది అధర్వణ వేదం. ఎవరు వింటారు మన గీతా సారం, భగవద్గీతా సారం. ఏమంటారు? ఇంకో రామయ్య, వీధిలో కృష్ణయ్య, ఇంకో రామయ్య, వీధిలో కృష్ణయ్య. కంటికి ప్రతి రంగు పచ్చనే, దయ్యం పట్టిన మనసుకు దైవమైన తుచ్చమే. రాముడు దిగి వచ్చిన రాక్షసుడే అంటారు, ఊదిలోన దిగుతూ తామున్నది నేలంటారు, ఊబిలోన దిగుతూ తామున్నది నేలంటారు. పలికేది వేద మంత్రం, నడిపేది నీచ తంత్రం, అసలు రంగు బయటపడితే ఆ దేవుని అవతారం. ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య, ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య. అమ్మా, ముచ్చటపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న మనిషి, పరుషంగా ఒక్క మాట మాట్లాడే మనిషి, అతనిదేం తప్పు కాదు. అంటే నేను చెప్పినంత తప్ప? తప్పని ఎలా అంటాను తల్లి, కానీ ఒప్పని కూడా అనలేం. మీరు అతని గురించి తెలిసి మాట్లాడడం లేదు. నీకంటే బాగా తెలుసు.
జరిగింది చెప్పి మమ్మల్ని ఇక్కడ రమ్మంటేనే మేము వచ్చాం. ఆహా, అంత చెప్పిన మనిషి ఇంకో ఆరుదంతా కులుగుతున్నాడే, అది చెప్పలేదా? చెప్పాడు తల్లి, అది చెప్పాడు. ఆ అమ్మాయి అక్కడికి ఎందుకు వచ్చిందో, అతను ఆ అమ్మాయిని ఎందుకు ఆదుకుంటున్నాడో అతను చెప్పాక అతనిదే సౌబ్ అనిపించింది. అవునవును, దేవుడని నమ్మించి మీ కళ్ళు నా కళ్ళు కప్పేశాడు. ఎంతకైనా సమర్థుడు. నీటిలో మునిగిపోతున్న మనిషికి ప్రపంచం అంతా నీటిలో మునిగిపోతున్నట్టే కనిపిస్తుంది. ఆయన ఇప్పటికీ మించిపోయింది లేదు. అతని కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పుకో. ఇప్పటికైనా ఈ సంవత్సరం చక్కబడుతుంది. నా కాళ్ళ మీద నేను నిలబడతానో లేకపోతే చస్తాను, అంతేకాని ఎంగిలి విస్తర్ లాంటి అతనితో ఒక్క క్షణం కూడా బ్రతకను. ఆగవయ్యా, కన్నడం పెంచడం వరకే మన పని, కాపురం చేయాల్సింది దాని పని. పెద్దవాళ్ళగా మనం చెప్పడం చెప్పాం, ఆ తర్వాత దాని కర్మ. వింటే వింటుంది, లేకపోతే లేదు. నడవయ్యా, వెళదాం. అమ్మో, జయ ఆఫీసర్ గారిని విడిచిపెట్టి వెళ్ళిపోతుందా? చూసారా, నాకేం తెలీదు, నాకెవరూ చెప్పలేదు కూడా. నీకే కాదు, ఈ రోజు వరకు వాళ్ళిద్దరి మధ్య జరిగే గొడవ ఎవరికీ తెలీదు. ఏది ఏమైనా వాళ్ళ సంసారాన్ని కాపాడగలిగేది నువ్వు ఒక్కదానివే. అవునమ్మా. జయా, ఏంటమ్మా బట్టలు సర్దేస్తున్నావు? వెళ్ళిపోదామని? బాగుందమ్మా. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, అంతే. ఆఫీసర్ గారు నా కష్టాలు తీరుస్తారనుకున్నాను కానీ పాపం ఆయనే కష్టాల్లో పడతారనుకోలేదు. ఏంటిది సర్దేస్తున్నావు? అసలు నీకు బుద్ధి లేదు. దేవుళ్ళంటే ఆఫీసర్ గారిని అనుమానించి ఎవరైనా కాపురం పాటు చేసుకుంటారా? నీకు ఉక్రోషం చిన్నప్పటి నుంచి నువ్వు వింతే. నేనెవరంతే. ఏయ్, పో బయటికి. నేను వెళ్ళను. నిన్ను వెళ్తావా లేదా? అమ్మా, వెళ్ళు బయటికి. బాగుందమ్మా, పొమ్మంటే పోవడానికి వచ్చాను. నీకు బుద్ధి చెప్పి నీ కాపురం నిలబెట్టడానికి వచ్చాను. అసలు ఆఫీసర్ గా నువ్వు ఊరికే బాధ పెట్టేస్తున్నావు. ఈ పాప నీకు ఊరికే పోదు. నోర్ముయ్. పాప అట పాప. పచ్చని కాపురాలు కూల్చే నువ్వు పాపం గురించి మాట్లాడుతున్నావా? నేనేం మాట్లాడలేదమ్మా, అన్ని నువ్వే మాట్లాడుతున్నావు. నాకేం అర్థం కావట్లేదు. ఆఫీసర్ గారు చాలా మంచోరే. నీ కాపురం పాడు చేసుకోకే జయా. అసలు నీతో మాట్లాడడం నాదే పొరపడము. బయటికి పద. జయ, జయ, నా మాట వినవే. నా కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నానే. నాకు ఆఫీసర్ గారికి ఎలాంటి సంబంధం లేదే. నా మాట వినవే. ఇదంతా సుబ్బారావు చేసిన పనే. నోర్ముయ్. ఆయన్ని పేరు పెట్టి పిలిచే అర్హత కూడా నీకు లేదు. నువ్వు బయటికి పద. జయ, జయ, నా మాట వినవే. జయ, జయ, ఒక్క మాట మాట్లాడు చంపేస్తాను. జయ, జయ, నా మాట వినవే. నీ కాపురం పాడు చేసుకోకే. ఆఫీసర్ గారు చాలా మంచోరే. నోర్ముయ్. ఏంటి నాకు ఇంకా సమర్థించుకుంటున్నావా? ఈ విషయం చిట్టి కింద చెప్పారండి. ఈ పాటికి మా ఇంటికి వెళ్ళి ఉంటుంది. అది అసలే నోరు దురుసు మనిషి. ఈ పిల్ల దేనికి తట్టుకోలేదు. అందుకని ఇంతకాలం ఈ విషయం తనకు చెప్పలేదు. రోడ్లో ఆఫీసర్ గారు ఎక్కడండి? చాలా విషయాలు చెప్పాలి. మీకెందుకండి? మీరేనా? మీకోసం పొద్దునుంచి తిరుగుతున్నానండి. ఇదేంటండి, చాలా బాగుందండి. ఆఫీసర్ గారు, నాకు చన్నీళ్ళంటే అస్సలు పడదండి. నెత్తి మీద నుంచి నీళ్లు పోసుకుంటే ప్రాణం ఉక్కిరి బిక్కిరి అయిపోద్దనమాట. నేను తట్టుకోలేను నాయన. ఆఫీసర్ గారు, అప్పారావు తొందరగా వస్తే ఒక నిండా పసుపు రాసుకొని పెద్ద బొట్టు పెట్టుకొని పేరంటానికి వెళ్ళాలనుందండి. చిట్టి తల్లి చచ్చిపోయి కానీ ఆత్మహత్య చేసుకోలేదు. కండకావరంతో కళ్ళు మూసుకుపోయిన నీ మూర్ఖత్వం తల్లి కాబోతున్న పసి జీవితాన్ని హత్య చేసింది. నీలాంటి దాన్ని నరికి పోగులు పెట్టడం చాలా చిన్న శిక్ష. నువ్వు బ్రతుకుండాలి. బ్రతుకుండటమే నీకు తగిన శిక్ష. మంచితనం అర్థం చేసుకోవడం ఏనాటికి నీకు సాధ్యం కాకపోయినా నీ కారణంగా ఒక నిండు జీవితం బలైపోయిందని అర్థం చేసుకున్న క్షణం దగ్గర నుంచి చచ్చేదాకా ప్రతి క్షణం నువ్వు చచ్చే చావు అది అది బతుకును అనుభవించవలసిన పెద్ద శిక్ష. మిస్సెస్ జయలక్ష్మి, 1,00,000 పనులు చేసి సాధించలేని దాన్ని ఒక్క ఘోరం చేసి సాధించావు. ఎదిరించి నువ్వే జయించావు. గుడ్.
నువ్వు కోరుకునే ఏకాక జీవితానికి నేను శాశ్వతంగా వదిలేసి నువ్వు కానీ నీ గాలి కానీ శోకంతో నేనే వెళ్ళిపోతున్నాను. గుడ్ బై. శ్రీరామ శ్రీకృష్ణ. హలో, నేను జయలక్ష్మిని మాట్లాడుతున్నాను. జయలక్ష్మ, ఏమ్మా? అమ్మేంటి బొమ్మని మీరు అలా పిలవడం నాకు ఇష్టం లేదు. ఏ ఆశ్చర్యంగా ఉందా? అవునులేండి, మీలాంటి వాడికి చివరికి మిగిలేది ఆశ్చర్యమే. ఏ నేను అందంగా లేనా? అది సరే, ఏమిటి సంగతి? సిగ్గు విడిచి ఆడదే చెప్పాలా? సరే, నేనే చెప్తానులేండి. మీరు నేను కలుసుకుని. చూడమ్మా, నా పేరు సుబ్బారావు, నీ పేరు జయలక్ష్మి. నువ్వు నాతో ఫోన్లో మాట్లాడుతున్నావు, ఇది నిజమేనా? ఛీ, సిగ్గు లేకపోతే సరే. సరే, ఈవేళ రాత్రి మీ ఇంటికి 10 గంటలకు వస్తాను. ఈ రాత్రి మనిద్దరి రాత్రి, ఓకే? తెలివైన వాడు కూడా తెలివి తక్కువ పని చేస్తాడని అధర్వణ శాస్త్రం చెప్పిన విషయం మర్చిపోయాను. పర్వాలేదు, సమయానికి సందేశం అందింది. రాత్రి 10 గంటలు. నా పేరు కమల, సుబ్బారావు గారి సెక్రటరీని. ఆహా, నేను ఇక్కడికి రావచ్చో లేదో నాకు తెలియదు, కానీ ఒక ఆడదానికి అన్యాయం జరుగుతుంటే చూడలేకొచ్చాను. అంటే? మీకు సుబ్బారావు గారు ఢిల్లీలో ఉద్యోగం చూశారు కదూ? అవును. మీరు రేపే బయలుదేరాలి కదూ? అవును. మీరు బయలుదేరనక్కర్లేదు, మీకు ఉద్యోగం దొరికే అవకాశం కూడా లేదు. ఏ? మీ ఆయనకు మీకు ఏమైనా మనస్పర్ధలున్నాయా? మీకు ఉద్యోగం దొరకకుండా చూడమని మీ ఆయన సుబ్బారావు గారి కాళ్ళ మీద పడ్డారట. ఆఖరికి మీకు దిక్కు మొక్కు లేకుండా చేసి ఆయన కాళ్ళ మీద మీరు పడేలా చేయాలని ఆయన ఉద్దేశమట. ఓహో, అంతకు తెగించారన్నమాట. ఆయన సంగతి ఏంటో ఇప్పుడే తేల్చేస్తాను. తేల్చాల్సింది ఆయన సంగతి కాదు, సుబ్బారావు గారి మనసు చెడిపోకుండా చూడండి. ఆయన దేవుడు లాంటి మనిషి, ఎవరేం చెప్పినా వింటారు. టైం 10 అవుతుంది, ఆయన ఇంట్లోనే ఉంటారు. మీరెళ్ళి ఆయన ప్రాధేయపడండి, ఆయన తప్పకుండా ఉద్యోగం ఇప్పిస్తారు. వెళ్ళండి. ఓ, వెల్కమ్ వెల్కమ్. సరిగ్గా టైంకి వచ్చేసావే. టైం మించిపోకూడదని వచ్చానండి. నిజం చెప్పు, నన్ను చూడాలని నీకు అనిపించలేదు? చూడాలనే కాదండి, ఎన్నో విషయాలు చెప్పాలని వచ్చాను. ఏమండి, మీరే నాకు ఎలాగైనా సహాయం చేయాలి. నువ్వు సహాయం చేయాలంటే నేను చాలా బాధపడతాను. ఇందులో నాకు ఆనందం ఉంది, ఓ తృప్తి ఉంది. మీలాంటి మనిషి దొరకడం నిజంగా నా అదృష్టం. నువ్వు అలా అనుకోవడమే నా అదృష్టం. ఏమండి, మీరే చెప్పండి. నేను ఎంతకాలం ఆశతో ఉన్నది మీరున్నారనే ధైర్యంతోనే కదండి. ఇప్పుడు మీరే నన్ను మర్చిపోతే నేనేమైపోతానండి? అన్యాయం అయిపోతావు. చూడు, కుండ బద్దలు కొట్టేశావు. నీకేం భయం లేదు, నేనున్నాను. ఓకే, కూర్చో. మరేం పర్వాలేదు. కమా, జస్ట్ రిలాక్స్. ఏమండి, మీరు ఆయన మాటలు నమ్మకండి. ఎలాగైనా సరే నాకు ఆ ఉద్యోగం విషయం ఇప్పుడెందుకు, అది అప్పుడు. ఇంతవరకు నువ్వు చూసిన సుబ్బారావు కాదు, దిస్ ఇస్ సుబ్బారావు. చంపేస్తాను, జాగ్రత్త. అదేమిటి పిలిచినట్టే పిలిచి భయపడతావు? చూడు, ఆడదానికి ఆశ, అందం, ఆనందం అన్నీ ఇచ్చాడు దేవుడు, కానీ ధైర్యం మాత్రం మొగాడికి ఇచ్చాడు. నేను ధైర్యం చేయలేదనుకో, నీ ఆశ నిరాశ అవుతుంది. ఆగండి మిస్సెస్ జయలక్ష్మి గారు, మీరు చాలా సంస్కారం తెలిసిన వాళ్ళు. ఆయన సంస్కారాన్నే ఊపిరిగా పీల్చే మనిషి. సంస్కారం మీద తిరగబట్టం సంస్కారం అనిపించుకోదు. ఇలాంటి వాళ్ళని ఎలా గౌరవించాలో, ఎలా సన్మానించాలో అధర్వణ శాస్త్రంలో ఆఖరి అధ్యాయంలో ఆఖరి శ్లోకంలో ఆఖరిసారిగా నాలాంటి సంస్కారం లేని వాళ్ళకి చెప్పారు కదా మిస్టర్ ఊసరవెల్లి. 7 రోజుల్లో మా ఫైనల్ సెటిల్మెంట్ చేస్తానన్నావు కదా, కానీ ఈ రోజు నీ ఫైనల్ సెటిల్మెంట్ నేను చేస్తాను. మరో చావు దెబ్బ తినేలోగా నువ్వు నిజాలు చేసిన అబద్ధాల్ని
అబద్ధాలని చెప్పి కొందరు కళ్ళు తెరిపించాలి, లేదా నీ కన్ను కన్ను, ముక్కుకు ముక్కు, చెవికి చెవి, ఏ పార్టుకు ఆ పాటు చల్లా చెదరైపోతాయి. చెప్పు ఒక్క నిమిషం. గుడ్ బై. అసలు ఇలాంటి పశువుని ఆగండి. మీకు తెలియాల్సింది తెలిసింది, ఇక వెళ్ళండి. మీకు తెలియదండి, మిమ్మల్ని అమాయకురాలని చేసి ఇతను ఎంత ద్రోహం చేస్తున్నాడో తెలుసా? ఎంతకు తెగిస్తున్నాడో, ఎందరి జీవితాలతో ఆడుకో. ఎన్ని రాత్రులు నేను నరకాన్ని అనుభవించాను, ఎన్నిసార్లు నేను చచ్చి బతికాను. మీకీనాడు తెలిసింది, నాకెప్పుడో తెలుసు. నాది తప్పంటారని తెలుసు. ఇలాంటి వాడిని సమర్థిస్తున్నారా? లేకపోతే వదిలేమంటావా? దుర్మార్గుడిని భర్తను వదిలేస్తే సమాజం గౌరవిస్తుందా? బరి తెగించిందంటుంది, హేళన చేస్తుంది, మొహం మీద ఉమ్మేస్తుంది. తెగించి 10 మంది నోట్లో పట్టం కన్నా తలంచుకుని సర్దుకుపోవడమే మంచిది. ఏ భార్య చేయలేని పని చేశావు, పతివ్రతం అనిపించుకున్నావు. నేను ఏ భర్త చేయకూడని పని చేశాను, వ్యధవని అనిపించుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నలుగురి ముందు ఏ భర్త చేయకూడని ఇంకో పని చెయ్యాలి సీత, చెయ్యాలి. నన్ను క్షమించి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. క్షమించడం కాదు, నీలాంటి వాడిని మరిగే మరిగే నూనెలో పడేయాలి. జయలక్ష్మి గారు, అనవసరంగా మాట్లాడకండి. మీలాంటి వాళ్ళకి ఇంకొకరి గురించి మాట్లాడే హక్కు లేదు. ఎందుకో తెలుసా? నేను రాక్షసుని దేవుడిని నా కాపురం నిలబెట్టుకున్నాను. నువ్వు దేవుని రాక్షసుని చేసి నీ కాపురం చెడగొట్టుకున్నావు. అతని వీధి పాలు చేశావు. నేను చేసింది తప్ప, నువ్వు చేసింది తప్ప. వెళ్ళు, చేతనైతే నీ కాపురం నిలబెట్టుకో. వెళ్ళు. వేద మంత్ర